తెలుగు భాషా సంస్కృతులకు లలిత కళా నిలయమైన ఈ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సభా ప్రాంగణానికి విచ్చేసిన పెద్దలందరికీ, గురుతుల్యులకు, తోటి కళాకారులకు, కళాభిమానులైన శ్రోతలకు, అలాగే మా విద్యార్థి వారికి, మా స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్, మా అధ్యాపకులకి, విశ్వవిద్యాలయం సిబ్బంది మొత్తానికి, ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు ధ్వన్యంకరణ కళా జగత్తులో ఒక మరువలేని రోజు. కళను నమ్ముకుంటే ఆ కళే ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్తుందని నిరూపించిన మహనీయుని స్మరణలో రంగస్థల కళ శాఖ, మిమిక్రీ విభాగం, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ పక్షాన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వేణువై వచ్చావు కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ముందుగా కార్యక్రమంలో భాగంగా గురువుగారికి అందరం, ఇది ఈ కార్యక్రమంలో సభా కార్యక్రమం లేదు, ఓన్లీ మన అందరం కూడా మన స్వరార్చన ద్వారా ఆయనకు మనం స్వరాంజలి, స్మరణాంజలి ఘటించడానికి ఇక్కడ అందరూ మనం సమావేశమైన ఈ సందర్భంగా అందరూ ముఖ్య అతిథులే కాబట్టి ఎవరు ప్రత్యేకమైన అతిథులు ఎవరు లేరు. సో ముఖ్యంగా మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమిక్రీ విభాగం పక్షాన, అలాగే రంగస్థల కళ శాఖ పక్షాన ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో మనందరం స్టేజ్ పైకి వస్తే గురుగారికి పుష్పాలంకరణ చేసిన తర్వాత అసలు నివాళులు అర్పించి మనం మళ్ళీ కార్యక్రమంలోకి వెళ్తాం. ఓరుగల్లు మట్టిలోన ఒక స్వరమై మొలిచావు, సాధనతో శబ్దాల సామ్రాజ్యం గెలిచావు. కూత రైలు సవ్వడి నీగళాన అమృతం, విశ్వమంతా మెచ్చినట్టి నీ ప్రదర్శన అద్భుతం. కళకే వన్నె తెచ్చింది నువ్వే, కళా పితామహుడవు నువ్వే. వేణువై వచ్చావు, వేణువై వచ్చావు, వేణువై వచ్చావు, వేణువై వచ్చావు, వేణువై వచ్చావు, వేణువై వచ్చావు. పద్మశ్రీ పురస్కారము నీ గొంతుకు భూషణం, విశ్వవిఖ్యాత కీర్తి నీ ప్రతిభకు నిదర్శనం. లయ ప్రభావై నీవు గళ గంధర్వురిని లేచి, భావతరాల కళాకారులకు మార్గదర్శనం చేశావు. రూపము నిరాకారమైన నీ ధ్వని
వచ్చావు వేణువై 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 వచ్చావు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ మిమిక్రీ విభాగం పక్షాన ఆహ్వానాన్ని మన్నించి గురువు గారు మరి ఈరోజు స్మరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా విశ్వవిద్యాలయం పక్షాన రంగస్థల కళల శాఖ పక్షాన మిమిక్రీ విభాగం పక్షాన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నిజానికి ఈరోజు అంటే దాదాపు 8 సంవత్సరాలు గడిచిపోయింది. గురుగారు లేరు అన్న విషయం చాలా వరకు అసలు ఇప్పటి వరకు జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఇప్పటికీ మా దృష్టిలో ప్రత్యేకంగా మిమిక్రీ కళాకారులు కావచ్చు, ఇతర ఏ రంగానికి సంబంధించిన కళాకారులు దృష్టిలో ఇప్పటికీ ఆయన ఉన్నారు అన్న తలంపు ముఖ్యంగా నాకు. ఎందుకంటే ఇప్పటికీ వరంగల్లో ఉన్నారు అన్న ఆలోచనతో ఇప్పటివరకు అదే ఆలోచనతో ఉంటాను. అలాగే నడుస్తుంది నాకు గత ఈ 8 సంవత్సరాల నుంచి అదే ఆలోచనతో ఉంటాను. కార్యక్రమం విషయానికి వస్తే గురువు గారు భౌతికంగా మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఒక అద్భుతమైన మాట ఉంది. ఏ వేదిక పైన మిమిక్రీ ప్రదర్శన జరిగినా అక్కడ మన గురువు గారు నిరాకారులై ఆ ప్రదర్శనను వీక్షిస్తూ కళాకారుడిని ఆశీర్వదిస్తూనే ఉంటారు అనేది నిత్య సత్యం. ఎందుకంటే ఆయన మన భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ మన స్వరంలో, మన కళారూపంలో మనం ఉన్నంత కాలం, మనం ఉన్నంత వరకు ఒక తరం నుంచి ఇంకో తరం ఈ కళారంగం వైపు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి గొంతులో, స్వరంలో, మనస్సులో తానే ఉంటారు అనేది వాస్తవం. సో అందుకే ఈరోజు ఈ టైటిల్లో వేణువై వచ్చావు అన్న కార్యక్రమానికి కింద వచ్చిన క్యాప్షన్ ఇచ్చింది కూడా ముఖ్యంగా అదే. ఎందుకంటే మన ఈరోజు మన గొంతు నుంచి అది ఎలాంటి ఇమిటేషన్ ఆఫ్ ది వాయిసెస్ కావచ్చు, సౌండ్స్ కావచ్చు, ఏదైనా ఈ ప్రక్రియకు సంబంధించి మనం చేస్తున్నామంటే ఆయన నుంచి వచ్చిన వారసత్వమే, ఆయన నుంచి పొందిన స్ఫూర్తి. అందుకే ఆయన ఇక్కడ కేవలం మన ఆలోచన ఇక్కడ భౌతికంగా లేరు అనేది కానీ మనకు నిలువెత్తు సాక్ష్యం ఆయన సజీవంగా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం ఇక్కడ. కాబట్టి మన గొంతుల్లో ఎప్పటికీ ఉంటారు. ఆయన నిరాకారం, ఎందుకంటే ఆయన శబ్ద రూపం. ఈ ప్రకృతిలో పుట్టే ప్రతి ధ్వనిలోనూ నేరేళ్ల వారు జీవించే ఉన్నారు. పక్షుల కిలకిల రావాల్లో ఆయన ఉన్నారు. ఉరకలేసే రైలు కూతలో ఆయన ఉన్నారు. ప్రపంచ నేతల ప్రసంగ అలా గంభీరతలో ఆయన ఉన్నారు. ఆయన తన గొంతు ద్వారా ప్రకృతిలోని సమస్త నాదాలను పలికించి మన మధ్యకు ఒక వేణువై వచ్చారు. గురువుగారు ధన్యాంకరణ కళలకు, విద్యకు ఒక గౌరవాన్ని, ఒక విశ్వవిద్యాలయ హోదాని కల్పించి గురువుగారు కల్పించారు. గురువుగారు ఈరోజు మీ గొంతు మూగపోయినా
మీ శిష్యులమైన మా గొంతుల ద్వారా మీరే మాట్లాడుతున్నారు. మీరు మా గుండెల్లో నిలిచే ఉన్నారు. మీరు మీ పవిత్ర స్మృతికి, మీ పాదపద్మాలకు మా శతకోటి ప్రణామాలు. ఇది మనందరి మిమిక్రీ కళాకారుల పక్షాన అర్పిస్తూ ఈ స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. శబ్ద ప్రపంచానికైన సృష్టికర్త, నిశ్శబ్దాన్ని సైతం తన ధ్వన్యంకరణలతో మాట్లాడించిన లయ బ్రహ్మ, భూమిపై పుట్టిన ప్రతి ధ్వనికి తన గొంతులోనే ఒక చిరునామా నిర్మించుకున్న విశ్వవిఖ్యాత మిమిక్రీ సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి పవిత్ర స్మృతులకు శతకోటి వందనాలు మరోసారి అర్పిస్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇక్కడ మిమిక్రీ ప్రతి ఒక్కరూ చేయాలని నియమంగానే మాకు మిమిక్రీ రాదు కాబట్టి మేము వేదికపై రాలేదు కదా, అలాంటి ఏం లేదు. పాల్గొన్న వాళ్ళందరూ కూడా గురువు గారి అభిమానం మీదనే వచ్చారు కాబట్టి మీరే టెన్షన్ పడకుండా వచ్చిన వాళ్ళు చేయండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు రావడమే పెద్ద విషయం, గొప్ప విషయం, అద్భుతమైన విషయం కాబట్టి అలా ఏమీ ఆలోచన చేయకండి. సో అందరం కూడా ఆయన శిష్యులమే కాబట్టి ప్రతి ఒక్కరు చేద్దాం. నారాయణ మంచిర్యాల ఒక్కసారి మీ కరతాళ ధ్వనుల ద్వారా ఆయనకు స్వాగతం పలుకుతూ మా యూనివర్సిటీలో మిమిక్రీ కోర్స్ చేసిన విద్యార్థి వేణుగోపాల్ అనే అబ్బాయి తను కూడా ఈ మధ్యకాలంలో ఇదయ్యారు, పరమపదించారు. సో వారి స్మృతిలో కూడా ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఎక్స్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో ఇక్కడికి వస్తాడండి. వచ్చి ఆనవాయితీగా ఆయనకు కొద్దిగా దేవుడికి మొక్కే అలవాటు ఉంటుంది. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇట్లుండగా పక్కనే ఉన్న వైఎస్ఆర్ వచ్చి, అయ్యా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇట్లా తలుచుకుంటాడండి. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య చిత్రం నుండి అక్కినేని నాగార్జున తాళపత్ర గ్రంథాలు కింద పడితే ఆ సన్నివేశాన్ని మీకు వినిపిస్తున్నా. స్వామి, ఈ సాక్షాత్కారం కళ కాదుగా, కల్పన కాదుగా, ఆపదముక్కుల వాడ అన్ని భయాలను పోగొట్టే అభయహస్తంతో కరుణామృత దారులు కురిపించే కడిగే హాసంతో నన్ను కవిలించుకున్నావు. నా తల్లులకి ఇద్దరికి నిలవైన నీ గుండెలపై నన్ను చీల్చుకున్నా. చరితార్థమై జన్మ ధరించి స్వామి ఇదిగో ఇదిగో 32,000 సంకీర్తనలు నీ హృదయ బండారంలో భద్రంగా దాచుకో స్వామి. థ్యాంక్ యూ. అదే ప్రపంచానికి తెలిసినది ఒకటి ఉన్నది, పంది. మీకు కొద్దిగా పన్నీ రావడానికి ఆ వాయిస్ చేస్తా. ఇట్లా ఉంటుందండి. మామూలుగా కార్ ఆన్ ఆఫ్ లాక్ సైడ్ ఇండికేటర్ ఎత్తా అంటే అది వెనకకి వెళ్ళింది అనుకో ఈ విధంగా ఉంటుందండి. కోకిలు అయితే థ్యాంక్ యూ. ఈ ఒకవైపు త్రియం ఫెస్టివల్ నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నా కూడా తమ సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చేసిన శ్రీ మల్లం రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా అంతోన్ రాజు గారికి ప్రత్యేక నమస్కారం. గురుదేవో భవ. విశ్వవిఖ్యాత ధ్వన్యనకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి అడుగుజాడలు నడుస్తూ మనం ఈరోజు తెలుగు యూనివర్సిటీలో ప్రత్యేకించి గురువు గారికి
నివాళులర్పిస్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చేసిన మిమిక్రీ కళాకారులందరికీ గురుదేవులు ఆశీస్సులు అందజేస్తున్నాను మనం చేస్తూ జోహార్ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. మిమిక్రీలో రకరకాల గురుగారు చెప్పారు. మిమిక్రీలో వాయిస్ ఇమిటేషన్ వైపు అందరూ దృష్టి పెడతారు. వాయిస్ ఇమిటేషన్తో పాటు జోక్స్ ఉంటాయి, ఎట్సెట్రా. ఉదాహరణకు ఎన్టీ రామారావు వాయిస్ అందుకు భిన్నమైన వాయిస్, ఒకే డైలాగ్ తీసుకుని రామారావు గారి వాయిస్ భిన్నమైన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది. ఆ తర్వాత వాయిస్తో సంబంధం లేని అంశాలు ఎలా ఉంటాయి, ఈ విభిన్నంగా చెప్పుకోవచ్చు. మనం చేస్తే ఒక విజ్ఞప్తి ఏంటంటే డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు గురువులు ఎప్పుడు కూడా ఓపికగా ఉంటారు, శిష్యులకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. అంటే కరెక్ట్ కదా? గురువు గారి అడుగుజాడలో నడవాలి అని చెప్పే శిష్యులమైన మనము ఓపిక చేసుకోకుండా ఆవేశపడి అనునిత్యం సంఘర్షణకు గురై జర్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంటే మన సక్సెస్ అంటే పక్కకు పోతాయి, సక్సెస్ కానీ అని మన మైండ్లో ఉంటాయి. నువ్వు 100 మెట్లు ఎక్కిన తర్వాత 101 మెట్టు ఎక్కలేకపోతే ఆ మెట్టు ఎక్కించలేని తిడుతూ ఉంటావు. నాకు ఈ అవకాశం వచ్చింది, ఇక్కడ కట్ చేశారు అక్కడ నీ 100 మెట్ల సంగతి ఏంటి? నువ్వు సక్సెస్ అయిన మంత్రి గారి పక్కన ఫోటో దిగావు, సినిమా నటుడి పక్కన ఫోటో దిగావు, అంతర్ రాజు గారి పక్కన ఫోటో దిగావు, తెలుగుదేశం ఫోటో దిగావు, ఎన్ని వదిలేసి ఇన్ని మర్చిపోయి ఆ ఒక్క చోట దొరకదు. దాన్ని తిట్టి బయటపాటు చేసుకుని నిద్రపోకుండా ఇతరులు చేసినట్టు ఒత్తేసారు. ఇలాంటి ఫీలింగ్స్ అన్ని వదిలేయాలంటే గురువుగారి డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి మార్గంలో పయనించాలి. ఇది మనందరం పాటించాలని మనవి చేస్తున్నాం, నేను పాటిస్తున్నానని అనుకుంటున్నాను. రామారావు గారు ఉదాహరణకు అమ్మ అని చెప్పాలంటే ఎలా చెప్తారు? అదే రామారావు గారు రాజబాబు చెప్తే ఎలా ఉంటుంది? అమ్మ, ఇది రామారావు గారు పాడి. ఇప్పుడు నాగేశ్వరరావు ఇలా పెడతారు, అట్లనే అమ్మ అంటే కుదరదు, మనం యాక్సెప్ట్ చేయకూడదు. అమ్మ నేను బిడ్డనా సీరియస్గా తల్లి అడుగుతున్నాడు. ఆ సినిమాలో ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి మ్యూజిక్లో అప్పట్లో. ఇట్లా ఉండేది మ్యూజిక్. అమ్మ నేను బిడ్డనా, నువ్వేమన్నా నన్ను లాలించావా, బుద్ధగించావా, పోలించి పెంచావా? ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా. రామారావు సహజం అండి. ఇదే రామారావు డైలాగ్ నాగేశ్వరరావు చెప్పిన ప్రేమనగర్ సినిమాలో ఈ అమ్మ డైలాగ్ కర్నూలు దానవేశ్వర కర్నూలు ఉంది. ప్రేమనగర్ సినిమాలో తన తల్లి శాంతకుమారిని ప్రశ్నిస్తాడు. చూడు బిడ్డరా, చూడచేవా, బుజ్జగిచ్చేవా, పాలిచ్చి పెంచేవా, ఇది అక్కడ రాస్తాడు. చెప్పండి కొట్టండి పర్లేదు, 150 అవుతుంది. ఇది విభిన్నమైన డైలాగ్ అంటే రాజబాబు. ఈ రామారావు కంటే రాజబాబు కంటే తేడా ఉంటుంది కదా. రాజబాబు అమ్మ అని చెప్పాలనుకోండి, అతను బాధపడ్డా ఏడ్చినా ఎలా చెప్పినా కామెడీ అనిపిస్తున్నాడు. అయ్యో అమ్మ, నేనే బిడ్డను, నువ్వే మౌలించావో, బుద్ధగించావో, పాలించి పెంచావో, ఇది విభిన్నమైన వాయిస్. అదేవిధంగా హాస్యంలో టైం చాలా మంది మిగతా వాళ్ళు కూడా చూసుకోవాలి. కాబట్టి నాకు ఎలాగో ఈవినింగ్ పైన మీకు తెలుసు, మీరు వీలుంటే ఇక్కడ అవకాశం త్యాగరాయ గణేశ్వరం రండి. రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్ మార్నింగ్ షిఫ్ట్ అయింది, జెన్నీ గారి యొక్క సన్మాన కార్యక్రమం అంత్యక్రియం కాబట్టి అది షిఫ్ట్ అయింది. కాబట్టి ఇవన్నీ పనులు చూసుకొని నాకు అర్జెంట్ ఉంది. ఇక ఉదాహరణకు పైన విమానం అవుతుంది, ఒకటి చూస్తున్నారు, ఏం చూస్తున్నారా? ఏం చూస్తున్నారా? నేనా విమానం చూస్తున్నా. విమానం చూస్తున్నా? అవును విమానం చూస్తున్నా. అరే ఈ హైదరాబాద్ విమానం చూడాలంటే నాకు 100 రూపాయలు కట్టాలి. ఈ హైదరాబాద్ విమానం చూడాలంటే 100 రూపాయలు కట్టాలి. కట్టు చూడు. అమ్మో కడుతుంది, కొంచెం 100 రూపాయలు కడతాడు. ఇది చెప్పుకుంటాడు, సంతోషపడతాడు. పల్లెటూరుని మోసం చేసి నేను 100 రూపాయలు కొట్టేసాను, వాడు వెళ్ళిపోతాడు ఫుల్ హ్యాపీ. పాపం ఇతను అనుకుంటుంటాడు, వాడు పిచ్చాడు, వాడికి ఏం తెలియదు. కత్తి చూపెట్టి పెద్ద దాన అనుకుంటాడు. నేను 3 విమానాలు తీసి 1 విమానానికి డబ్బులు ఇచ్చిన అది వీడు అనుకుంటాడు. ఇట్లా కొన్ని సహజ సిద్ధమైన అంశాలు చెప్పుకోవచ్చు మనం చేస్తాం. అదేవిధంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన శక్తి ఉంటుంది. డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు భోజన నియమాలు కూడా చెప్తారు గురువు గారు. మరి అంతర్ రాజు గారు కూడా క్లాసుల్లో చెప్తారు, మనం పాటించాలి, వింటాం అంతవరకు. ఒకసారి నేను పాటించలే. ఒకసారి చైనీస్ రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంటుంది చెప్పి నేను చేశాను. ఆ బంజారాస్ మంచి చైనీస్ రెస్టారెంట్ అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుగు రానట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చాడు మనం యాక్సెప్ట్ చేస్తారు. ఇది సిస్టమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఆ చార్ట్ ఉంటుంది, దాంట్లో మీల్స్ అనేవి టిక్ కొట్టకు మీల్స్ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే టిక్కులు ఏంటంటే భాష సరిగ్గా రాదు కాబట్టి
కానీ భాష రాకపోయినా మిమిక్రీ వస్తే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అక్కడ నాన్ వెజిటేరియన్ మంచి ఐటమ్ తీసినట్టు అది తీసుకొచ్చి పెట్టాడు. చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే అది తింటుంటే ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే బాగుండు అనేది గొప్పగా నాకు అనిపిస్తుంటే ఈ బాబు ఇట్లా అన్నాను వాడికి తెలుగు రాదు కదా అని చూసాడు. ఇలాంటి దగ్గర కూర్చోడు. ఇదేమో అసలు అడిగాడు వండుకోవాలని చెప్పేసి ఇదేమో అసలు నాకు వాడు ఏదో మాట్లాడతాడు. ఎందుకంటే అర్థం లేదు. నాకు మిమిక్రీ వచ్చి కాబట్టి ఇలా చూపించి కోడి మాంసం అని కావచ్చు ఇలా చూపెట్టి అర్థమైంది కోడి కాదని ఇలా నా సైగలు మిమిక్రీ లేదు. మళ్ళీ ఇలా చూపించి గొర్రె కావచ్చానికి కోడి మాంసం డక్క కావచ్చానికి మళ్ళీ కాదు డక్క వచ్చి గొర్రె మాంసం కావచ్చు ఇలా చూపెట్టేసరికి మళ్ళీ కాదు. ఇది కంపల్సరీ మేక మాంసం ఏంటి నుంచి ఇలా పీసి ఇలా చూపెట్టి మళ్ళీ కాదంట. ఏదైనా కాదంటున్నాడు. ఏం మాసం నువ్వు చెప్పి సైగ చేశాడు. సైగ చేయగానే అతను చెప్పాడు ఏం మాసం దెబ్బతో చైనీస్ రెస్టారెంట్కి పోతే ఉంటుంది. కాబట్టి మీరు ఆహారాన్ని మరి పాటించండి. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లో పోకండి. మొదలకి ఏదేదో జరుగుతుందని మనం చేస్తూ ఇంకా ఎంతో ప్రదర్శించాలి ఉన్నప్పటికీ తదుపరి కళాకారుల కోసం అదేవిధంగా మా అంతర్రాజు గారి మాట ఇక్కడ నాకంటే చిన్నవాడైనప్పుడు కూడా ఇక్కడ ఆజ్ఞలా పాటించాలి. కాబట్టి మీ అందరికీ అందరి చిన్నవాళ్ళు నాకంటే అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తూ తెలుగు యూనివర్సిటీ వీసీ గారి ధన్యవాదాలు. గురుదేవులు నమస్కారం. నా పేరు పెరుగన మంత్రులు. ముందుగా ఏరోప్లేన్ సౌండ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుందండి. అలాగే హెలికాప్టర్ శబ్దం ఎలా ఉంటే చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. అలాగే ట్రైన్ శబ్దం అది మామూలుగా వెళ్తే ఎలా ఉంటుంది, పిచ్చి మీద వెళ్తే ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. అలాగే బ్రిడ్జి మీద వెళ్తే ఎలా ఉంటుంది? ఇదే ఉండదండి. అలాగే గుర్రపు డెక్కల సౌండ్, గుర్రం సైకిల్ ఇచ్చి గుర్రపు డెక్కల సౌండ్ ఎలా ఉంటుందో చూస్తాను. ఇది ఇసుకలో వెళ్తే ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుందండి. అలాగే వాటర్ టాప్ శబ్దం ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుందండి. అలాగే గుండె శబ్దం ఎలా ఉంటుంది? ఇది ఆరోగ్యం ఉన్నప్పుడు కొట్టుకునే శబ్దం, అనారోగ్యంతో ఉన్నప్పుడు కొట్టుకునే శబ్దం ఎలా ఉంటుంది చూపిస్తాం. ఈ విధంగా ఉంటుంది. అలాగే గడియారం ముళ్ళులోని చిన్న సెకండ్ల ముళ్ళు శబ్దం ఎలా ఉంటుంది?
ఈ విధంగా ఉంటుందండి. అలాగే స్పోర్ట్స్ బైక్ శబ్దం ఎలా ఉండదు. ఈ విధంగా ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎలా ఉండదు. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. ఆ మిమిక్రీ కళాకారులందరినీ కూడా ఒకే ఇది మీద ఈరోజు చూడడం అనేది నిజంగా చాలా గర్వించదగిన విషయం. మనందరం కూడా నిజంగా మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. జై హింద్. ఈ విధంగా ఉంటుందండి. అలాగే ఇది అత్తారింటికి దారి దాంట్లో డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటాడు, అది గడ్డం తీసుకోదు, నేను గడ్డం తీసుకుంటా, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ మంచి మంది అయితే ఆ కిక్కి వేరప్ప సిద్ధప్ప, నువ్వు ఏదైనా ఎక్కడైనా వాడుకో, కురితే ఎప్పుడైనా వాడుకో. లాస్ట్ మంచి మంది అయితే ఆ కిక్కి వేరప్ప. ఈ విధంగా ఉండదండి. ఎక్కడికక్కడ తీసుకున్నావు సార్. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉండదు. నమస్తే అక్క, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానయ్యా. నమస్తే అక్క, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. అదేవిధంగా మామూలుగా మాట్లాడితే ఎలా ఉంటుంది. భార్య జలపాతంలో ఉంటారు, ప్రతి పిల్లవాడి చిరునామలో ఉంటారు, పచ్చని పైరులో ఉంటానని ప్రతి పేదవాడి గుండెలో ఉంటానని సవినీగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అక్క, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా ఉండదండి. అలాగే అక్కడే నాగార్జున గారు మాట్లాడితే ఎలా ఉండదు. నా పేరు సేవలు, నాకు కొంచెం పెట్టారు, ఎత్తి కొట్టారంటే ఏట్లు పడతారు, సుర్రు సిమ్మైపోద్ది. చిన్న బ్రేక్, చిటికలో వస్తా, వాడి తాసది. ఈ విధంగా ఉండదండి. అలాగే జూనియర్ ఎనిమద గారు మాట్లాడితే ఎలా ఉంటుంది. అన్నా నమస్తే అన్నా, నా పేరు నల్లబాలన్నా, నాగి చంపేస్తా అన్నా, అన్నా ఉంటానా చేతుడి పశుపొడి. ఈ విధంగా ఉండదండి. అలాగే కేసీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది. జై తెలంగాణ, జై బంగారు తెలంగాణ. నదులు బాయే, వీధులు బాయే, గొడ్డు బాయే, గోద బాయే. మా భూములు మాకు ఇచ్చేయాలి, గోరబండ్లకు ఎర్రబండ్లు మాకు ఇస్తారు, బంజరాయిలు చూపిలేసి మీరు తీసుకుంటారు. పొట్టోని పొడిగొడి కొడితే పొట్టుకోండి పోచమ్మ కొడిందంట, బాగిలాని కోడి బజార్లో గుడ్డు పెట్టింది. జై తెలంగాణ, ఏ బంగారు తెలంగాణ. ఈ విధంగా ఉంటుందండి. అలాగే కేఏ పాల్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది. 191 దేశాలు తిరిగాను, బ్లెస్సింగ్స్ కావాలంటే బ్లెస్సింగ్స్ ఇస్తాను, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాను. నువ్వన్నా చెప్పాలి కదా జ్యోతి. జగన్ ప్యాన్ గుర్తు పెట్టుకోమంది నేనే, కేసీఆర్ కారు గుర్తు పెట్టుకోమంది కూడా నేనే. వాళ్ళిద్దరు సీఎం లేదని పిఎం మంది ఎక్కున్నాను. నా బ్యాడ్ లక్ నీకు కాలేదు. ఎందుకు నవ్వుతున్నారు? సీరియస్, నేను జోక్ అయితే మామూలుగా ఉంది. మరి ఈ విధంగా తీసుకోవచ్చండి. అందరికి నమస్కారం అండి. నా పేరు కాపర్తి నరేష్, మిమిక్రీ ఆర్టిస్ట్. డిప్లొమా ఇన్ మిమిక్రీ చేశానండి. యాంథనీ రాజ్ సార్ ఆధ్వర్యంలో చేశాను 1 year. సార్ ఇదే విధంగా మనకు వెరీ రేర్ వాయిస్ గోలీమార్ చిత్రంలో గోపిచంద్ గారు క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో మీకు చేసి పెట్టారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక, పోలీస్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని. అలాంటిది నన్ను దొంగని చేశారు. ఎన్నాళ్ళు డిపార్ట్మెంట్లో సిన్సియర్గా నన్ను లంచమని చేశారు కదరా. నాకు స్విట్జర్లాండ్లో ఫ్లాట్, దుబాయ్లో హోటల్ ఉందన్నారు. నాకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు కొన్నాను రా. ఈ విధంగా గోపిచంద్ గారి వయసు ఉంటుంది. ఇదే విధంగా మనకు భారీగా వర్షాలు కురిసినప్పుడు రెయిన్, థండర్ 2 సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా రెయిన్, థండర్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది.
ఇదే విధంగా లెవెల్ క్రాసింగ్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు మనం రాజ్భవన్ దగ్గర ఖైరతాబాద్ దగ్గర చూస్తుంటాము. లెవెల్ క్రాసింగ్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ శబ్దం మీకు ఈ విధంగా లెవెల్ క్రాసింగ్ వెళ్తున్నప్పుడు. ఇదే విధంగా మగధీర చిత్రంలో హీరో రామ్ చరణ్, విలన్ దేవ్గిల్ ఇద్దరి మధ్య అంతిమ గుర్రం రేస్ పోరాటం, అల్టిమేట్ హార్స్ ఫైట్. ఆ మూవీలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చేసి వినిపిస్తుంది. భైరవ, నీ పేరులో ఉన్న దమ్ము నీ గుండెలలో నాకు తెలుసురా. ఇప్పుడు ఏం చేసావు చెప్పు. గుర్రాల ప్రాణాలు కాపాడుతావా, రాజమ్మ తప్ప నిలబడతావు. ఏం చేసావు చెప్పు. ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్ కుమార్, అది సిద్దిపేట అండి. ఉండడం ఇక్కడే అత్తపూర్లో ఉంటాను. ఇక్కడ సార్ మంచి లైన్ ఇచ్చారు, వేణువై వచ్చారు. దాని నుంచి ఒక చిన్న 2 లైన్ ఇచ్చారు, కంటిన్యూషన్. వేణుమాధవ్ గారు ఒక్కరే వచ్చారు, 10 కాలాల పాటు ఉండేలా చూశారు, 1000 గొంతుకలను తయారు చేశారు, లక్షల క్షణాలను ఆనందాన్ని పంచారు, కోట్లాది మంది హృదయాల్లో నిలిచారు. జనరల్ సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, ఇద్దరు విలన్ హీరో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ విలన్ కత్తి విసిరేస్తారు, హీరో కూడా కత్తి విసిరేస్తారు, తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అవుతుంది. ఆ సీన్ అనేది నేను ఇప్పుడు చేస్తాను. ఈ కత్తి తీసుకున్నాడు, మళ్ళీ ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి జరుగుతూనే ఉంది. ఇంకోటి మధ్యలో AK-47 సౌండ్స్. యాజ్ యూజువల్గా అంత అయిపోయినాక పోలీసులు వస్తారు. వేణుమాధవ్ సార్ చెప్పినట్టు మన రాజ్ సార్ కూడా ట్రైనింగ్లో మనకి క్లాస్ చెప్తున్నప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి కళాకారులకి అని చెప్తుంటారు. అయితే ఒక చిన్న డైలాగు చెప్పి నేను ముగిస్తాను సార్. నీవేనా వీరభద్ర వాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా బాడితో ఏమన్నావు, మీ పెదనాన్ననే కానీ ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావంట. ఇప్పుడు మా పాదాల వద్దకు వచ్చి శరణు కోరుతున్నావా? నేను మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మకు నమస్కరించవచ్చా? ఎవడు నీ తండ్రి? మహాశివుడి నుంచి పాశుపత అస్త్రాన్ని పొందిన వీరుడు పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు. పాండవ మధ్యముడట, వీడి తండ్రిట. పొంగే ప్రవాహాన్ని ఎదిరించవచ్చు, పర్వత పంతుల్ని పిడికెడ బిగించవచ్చు, కాలనాగుల్ని సైతం పాదాల కింద మర్దించవచ్చు, కానీ మాతృనిందను మాత్రం భరించలేదు. ఈ డైలాగు సాయి కుమార్ గారి ఇండస్ట్రీకి వచ్చే ముందు ఫస్ట్ డైలాగ్. సో అది జ్ఞాపక శక్తి ఉండాలన్నారు కాబట్టి నేను నేర్చుకున్నాను సార్. ఇంకా డైలాగ్స్ చాలా ఉన్నాయి, అందరికీ అవకాశం ఇవ్వాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన నేరేళ్ల వేణుమాధవ్ గురుగారికి, గురుగారు ఎక్కడున్నా కానీ ఇక్కడ ఉన్నట్టే, వరంగల్లో ఉన్నట్టే, గురువుగారికి నా తరపు నుండి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరియు అంతోన్ రాజ్ సార్ పాపం ఎంతో కష్టపడి మనందరినీ తీర్చిదిద్ది ఈ యూనివర్సిటీలో ఇంతమందిని మిమిక్రీ ఆర్టిస్టులు తయారు చేసినందుకు అంతోన్ రాజ్ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అసెంబ్లీ రౌడీ నుంచి మోహన్ బాబు గారు నటించినట్టు ఒక సన్నివేశం ఇమిటేషన్ చేసి చూపిస్తాను. పక్కని కొట్టిన కొడుతు నిలువున్న కళాకారుడు దోసమయ్య భాష, ఇంత మీసాలు, గోరి గట్టం, మెళ్ళ తాయెత్తు, చేతికి రాకడి వేసుకొని ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా పిచ్చుగుండా కొడుకులో టుంటుకు అనుకుని మొదలు వాయించుకుంటూ సింగిల్గా కూర్చున్నావు. నీ దగ్గర స్మాల్ రౌడీలు స్పూన్ల ఎక్కడ వసూలు పంపావా? నాకు తెలియకూడదు, డబ్బులు కూర్చుతున్నావు.
అవి ఎమగాడి సొమ్మ నువ్వెవరు అండర్గ్రౌండ్ కింగ్ అనుకున్నావా డౌన్ అనుకున్నావా పుట్టే నేను పద శివాజీలో ఉంటే చంపు దెబ్బ చేయి దెబ్బ కాలు దెబ్బ దెబ్బ నీ ముఖం అంగగిరి శబ్దం చేస్తున్నాడు అనవసరంగా ఎమ్మెల్యేలు జంటలు వెనక మారిపోయా అరే భాష వేసిన మాత్రాన నువ్వు 100 సెంట్లో పెళ్ళు చిత్తూరులో చిత్తుకోతలు అమ్ముకునే సోంపేరి వేదవా ఈ రోజు నుంచి జనాలకు ఇళ్ళకు వేయి ఆడదాన్ని జాగరించిన తర్వాత మాత్రాన నువ్వు మగుడు అయిపోయి వేయి. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి లెజెండ్ అనే పిక్చర్ నుంచి ఒక సన్నివేశాన్ని ఇమిటేషన్ చేసి చూపిస్తాను. లేదు ధైర్యమా రాలేడు నమ్మకమా నాలుగోవాడు ఎక్కడున్నా ఎక్కడ ఉంటాడు అక్కడ మంచి గోరి మా భయపడి వెళ్తే 10 అడుగులు ముందుకేస్తాం చెడు గోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు నాలిక్యులేషన్స్ ఉండవు చెప్పండి వాళ్ళకి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నా అడుగు పడినంత వరకు వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు జనాన్ని భయపడాలని చూస్తావా రాజకీయంలో తినే ఫుడ్లో ఉందేమో నాకు బ్లడ్లో ఉందా బ్లడ్ ఫుల్ రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురొచ్చేవారు నాతో టీ కొట్టేవారు నీకు దిక్కరేమో నాకు 24 hours ఆన్లో ఉంటుంది తిండిని ఒంటికి మంచిది మంచి మాటలు ఎదుగులో మంచిది సాగు భయం నీ ఆయుష్కు మంచిది భయపడా నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే ఎక్కడో కాలుద్ది ఇప్పుడే చంపేస్తా. నిన్ను కనడానికి ఒక అమ్మ కావాలి నిన్ను పెంచడానికి ఒక అక్క కావాలి నీతో తిరగడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి కడుపును కొడతానికి మాత్రం ఆడదొద్దు వేడితో చేయి కాపురం ఆడదంటే అవసరం కాదురా ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాల్కులేషన్ పెంచాలంటే క్యాల్కులేషన్ ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్ బ్లడీ హ్యూమన్ లైఫ్ ఎలాగైతే ఆడపిల్లని నట్టింట్లోనే నడి ఊళ్ళోనే కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినాశ్రియ జననం నాస్తి వినాశ్రియ గమనం నాస్తి స్త్రీ లేకపోతే జనం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు. ఆయన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తారేమో అదే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే అరక్షణం కూడా ఆగరు. ఐ విల్ షో దెమ్. శివమణి నుంచి మన నక్కినే నాగార్జున గారు నటించిన శివమణి నుంచి ఒక డైలాగ్ ఇమిటేషన్ చూపిస్తాను. పోలీసులు అంటే భయం లేదా ఎప్పుడు కల్లో రాలేదా ఎప్పుడు వస్తాడు శివమణి గారు పూర్ణ మార్కెట్ సెంటర్లో గుళ్ళని మసీదులని ఇంకా ఆడవాళ్ళకి ఇతర హరాస్మెంట్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం అలా చూస్తావు పోలీసులు అంటే భయం లేదా మీకు ఎప్పుడు కల్లో రాలేదా ఎప్పుడు వస్తాడు ఈ శివమణి గారు పాపా నా నెంబర్ 9848000557. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మన పావురము పైన గృహంలో కూర్చున్నప్పుడు ఏ విధంగా దాని వాయిస్ ఇమిటేషన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఆటో సౌండ్ మీ అందరికి ఇమిటేషన్ చేసి చూపిస్తాను. ఆటో సౌండ్ తర్వాత ఫ్లైట్ ఆకాశంలో పోయేటప్పుడు దాని యొక్క సౌండ్ ఇమిటేషన్ చేసి చూపిస్తాను. పైన మేఘాల్లో వెళ్ళినప్పుడు సౌండ్ దాని సౌండ్ యొక్క ఇమిటేషన్ చేసి చూపిస్తాను.
ట్రైన్ యొక్క సౌండ్ ఇమిటేషన్ చేసి చూపిస్తానండి. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తుంది ట్రైను, దాని యొక్క సౌండ్ని ఇమిటేషన్ చేసి చూపిస్తాను. ప్రకాష్ రాజ్ గారు నటించినటువంటి ఒక్కడు సినిమా నుంచి ఒక డైలాగ్ ఇమిటేషన్ చేసి ఒక్కడు రాయ్ ఎవరాడు తప్పరా నా దగ్గర 1 కోటి రూపాయలు పడకపో మళ్ళా పడుకుంటా 10 కేజీలు బంగారం పడకపో మళ్ళా కొడుకుంటా నా గుండె పడిపోతాడ్రా రాయ్ స్వప్న ఉరుమైతే మెరుపండ్రా స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొబ్బేమరా రాయ్ నేను మామూలు కాదమ్మా రాయ్ కార్నోలు కొండాలని పడి మీద నా మీద చేయవేస్తా రాయ్ వీడి బాడీలో ఎవరికి నరుక్కోండ్రా. అమరేశ్వరి గారు నటించినటువంటి కొండవీటి దొంగ నుంచి ఒక సన్నివేశాన్ని ఇమిటేషన్ చేసి చూపిస్తానండి. పేరు रोते ఇక్కడికి నరసింహం బ్లడ్ బ్యాంకులో రక్తం లేక చిరత ఫులోలు చిరాచిరాడుతున్నాయి. తీసుకెళ్ళి పులికి ఆహారంగా థ్యాంక్ యూ సార్. అందరికీ నాకు చక్కటి అవకాశం మీ అందరికీ మరియు ఆంతోన్ రాజ్ సార్ గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. దానవేల సూరకర్ నుంచి ఒక ఎన్టీఆర్ డైలాగ్ చెప్పదలుచుకున్నాను, అది కూడా నా వర్షంలో. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ వరప్రసాద్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఆర్ లవ్ టు కాల్ మీ as a rocking voice. You will listen my voice in future Tollywood. Thank you. హితుడా ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమ్మల సుతన కింద నిలువ అర్హత లేనందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజం జన్మపెట్టింది, అది జిగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధులైన మా ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఏదే కులము? నాతో చెప్పిందివేమయ్యా, మా వంశంలో మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేషకు ఊర్వశిపుత్రుడు కాడా? అతను పంచమజాతి కన్య అయిన అరుంధతి అనే శక్తిని, ఆ శక్తి చండాలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యకందెందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చండని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో సంక్రమైన మా కురువంశవి ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులమని వెత్తవాదం ఎందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ డైనోసారస్ వాయిస్ కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బర్డ్ సౌండ్ కనుక తీసుకుంటే ఇక్కడ వాతావరణం కనుక పక్షుల సౌండ్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఫారెస్ట్ ఏ విధంగా ఫస్ట్
ఉంటుంది నెక్స్ట్ ఇక అమ్మోర్ వాయిస్ కనుక తీసుకుంటే మ్యూజిక్ అనేది ఎట్లుండొచ్చు మీద ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఖుషి సినిమాలో కనుక మ్యూజిక్ కనుక తీసుకుంటే విధంగా ఉంటుంది నెక్స్ట్ పాప కనుక ఏడిస్తే విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఒక మంటలు వేగంగా వ్యాపిస్తుంటాయి అందరూ హీరోలు వస్తారు ఫస్ట్ అంతకంటే ముందు బాలకృష్ణ వాయిస్ కనుక తీసుకుంటే మా చైత్రయాత్రని గౌరవించి ఏనుబడి అంగీకరించి మా వీరగడ్గాన్ని స్వాధీనం చేసి నాకు సాబద్దులు అవుతారని అజితున్నాడు సమయం లేదు మిత్రమా శరణమా రణమా ఇప్పటికీ ఉడికి నిలుపుకుందాం ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ చిరంజీవి వాయిస్ కనుక తీసుకుంటే ఇంద్రా సినిమా నుంచి కాశీకి పోయాడు కాషాయ పరిచి అయిపోయాడు వారాసలో వస్తున్నాడు తన వరుస మార్చాడు కూడా అదో రక్తం అదకు పోడుతూ నీకు మీ అర్థములకు కత్తి గాయాలు తప్ప విధంగా డైలాగ్ ఉంటుంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చి మాట్లాడితే నిజంగా రోజు చూస్తే ఇంతమంది కళాకారులు నిజంగా ఇంతమంది కళాకారులు ఉన్నారు ఫ్యూచర్లో కూడా ఇంతకంటే ఎక్కువ అభిమానం మన గురువు గారు సంపాదించారు నాకు నమ్మకం ఉంది గురువు గారి పేరు ఇంకా ముందుకు తీసుకుపోవాలని మనసులో కోరుకుంటున్నాను విధంగా ఉంటుంది నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ గారి వాయిస్ ఇప్పుడే చూస్తాం ఇంక ఫ్యూచర్ లో చాలా మంది ఉంటారు మరతల్ని చెప్పి ఎంతమంది ఉంటారు మరి ఎల్ల పిత్తులు లెక్క పెట్టి మరత చెప్తే అర్థం చేసుకోండి ఈ విధంగా ఉంటుంది ఎల్బి శ్రీరామ్ది నెక్స్ట్ జరగద్ద అటల్లా జాగడ్డ జట్టనగా అయితేలాగా ఈ విధంగా ఉంటుంది కొండ వస్తుంది ఏమిడా ఏమిటా బి ఎవడే చెప్పారు కదా బి ఏమిడా కొట్టి కథనాయన అది కంప్యూటర్ల విషయం వదిలే నెక్స్ట్ రామ్ చరణ్ కనుక మగధీర సినిమాల నుంచి నేను నీకు పాటిస్తున్నాను షేర్ ఖాన్ ఆ రాణిని మా గొప్ప చెప్పు చాలా షేర్ ఖాన్ ఇంకా ఏమైనా ఉందో 100 మందిని కాదు షేర్ ఖాన్ ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకసారి రమ్మరు ఏదైనా నేల మీద పడితే మళ్ళీ పొడతారు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ గోరెడ్డి వెంకన్న సార్ది అంతకంటే ముందు మన జనకం వయసు విధంగా ఉంటుంది ఓకే గుడ్ అందరికీ నమస్కారం నా పేరు గోపాల్ మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చాను ఇది నందమూరి తారక రామారావు గారి సభ కాబట్టి నేను ఫస్ట్గా నందమూరి తారక రామారావు గారి వాయిస్ చేశాను ఇక్కడికి వచ్చి అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఖమ్మం నుంచి కామారెడ్డి వరకు నేను మూల నుంచి వచ్చిన కళాకారులందరికీ ఇవే నా స్వాగతం సుస్వాగతం తర్వాత ఏఎన్ఆర్ గారి వాయిస్ సారీ సారీ సార్ నాకు కొంచెం మిస్టేక్ అవుతుంది చిరంజీవి గారి వాయిస్ రెడ్డి ముఖ్యాలు పీకేస్తే నీ పీక కోస్తా రావాల్సిన వారు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారండి కాశీకి వెళ్ళాడు కాషాయం తరిగాడు వారణాసికి వెళ్ళాడు వలస మార్చాలనుకున్నావా అదే రక్తము అదే పౌరుషము తర్వాత సాయి కుమార్ గారి వాయిస్ అగ్ని కొడిపించే పురుషు వాళ్ళు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతికలైతే కొడిపించిన 4,000 పోలీస్ అగ్ని తర్వాత బాలకృష్ణ గారి వాయిస్
ఊదు జింకబూదు ఊదు శివబూది కాదు. బట్ ఆడగారు ఆనాడు తీసిన సినిమాలు చాలా చక్కగా హిట్ అయ్యాయి. మరి నేను తీసిన సినిమాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా హిట్ అవుతున్నాయని కోరుకున్నాడు. దవిడే దివిడే. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు. ఏమండి ఇవి కబురారా అట చూడవు ఈ కూలలు శంకులు అయిపోతున్నాయి. ఇవి వచ్చుడుగా చెడువైండు. ఇవి నేనేం చేయాలి? తర్వాత కొండవలస లక్ష్మణరావు గారు వయసు. తర్వాత ఎంఎస్ నారాయణ గారి వయసు. మా పుచ్చుకోడు వచ్చేసాడు. ఆ పేవరం వెళ్ళిపోవటం, ఆ పేవరం ఆడుకుంటాము. ఆ సంగతి ఏమంటే మందు ఇష్టంటే కూడా మందు చూడ నారాయణ. తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు, ముఖ్యమంత్రి వర్యులు. కొడుతుంది తోటకెళ్ళని తమ్ములో తోటకెళ్ళి పొండవుతుంది పొండైతే గోడ్ల పెట్టింది తమ్ములో గోడ్ల పెట్టి గుట్టుకోవడం మెంగింది. జై జన్మభూమి. తర్వాత కేసీఆర్ గారి వయసు. మేము ఇది కొడుతు తప్పేసి కొడితే జై తెలంగాణ. తర్వాత హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలా ఎవరు మీరు నేను చెప్పిన వాళ్ళు అలా మీరు ఏమరా అలా వేస్తారేంట్రా. ఓకే, ఇంకొక వయసు రావు గోపాలరావు గారు. ఓన్లీ తొసలాల పట్టు చూసావులేవయ్యా లైక్ కొట్టు షేర్ చేసి ఫాలో ఓన్లీ తొసలాల పట్టు. తర్వాత మా టీవీలో ఫేమస్ అయిన బిగ్ బాస్ గారు వయసు చేశా. బిగ్ బాస్ సాయంత్రం 4:30 నిమిషాలు ఇక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్క కళాకారులకు మిమిక్రీ ఆర్టిస్టులకు ఇవే నా ధన్యవాదాలు. బిగ్ బాస్ కోకేందుకు థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ మామూలుగా హరిహర వీరమ్మల నుంచి వచ్చినాడు. గుల్ఫామ్ గురాన్ని చూస్తున్నావు భయపడిగా నారాజైనా ఓహో గురువానిక్యం చూసావా బిడ్డ గురాన్ని చూస్తున్నాడా మన లెక్క తెలియదు అనుకుంటా. ఇలా తీసుకోవచ్చు. అదే ప్రభాస్ గారి వాయిస్ తీసుకుంటే నేరాలు గొర్రెలిన్ డర్లింగ్ డిగ్నిఫైడ్గా డ్రెస్ తీసుకొస్తాను. ఒరే బాబ్జీ ఓల్ ఆఫ్ బస్ రన్నింగ్లో ఉండగా అద్దం బద్దలు కొట్టేసుకుని బయటికి వెళ్ళిపోతామని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇలా తీసుకోవచ్చు. అలాగే విజయ్ దేవరకొండ గారి వాయిస్ తీసుకుంటే బేసిక్గా ఈ మధ్యన నాగర్ కర్నూలు పోయినా ప్రీతి నీ ఫ్రెండ్ కదా ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది 10,000 చెక్ ఇద్దాం అనుకున్నా మిస్ అయింది మీరే చెప్పండి జరా. లేకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వీటీవీ గణేష్ గారు ఈ మధ్య ఎవడ్రా మీరంతా ఎవడ్రా నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు చావపోయే ముందు కూడా గిల్లుమని నవ్విస్తున్నావు. యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్ట్ టాలెంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొదట వాల్ క్లాక్ ఉంటుంది, పెండులం క్లాక్. అది ఎన్ని గంటలైతే అన్ని గంటలు కొడుతుంది. ఆ పెండులం ప్లస్ గంటలు వస్తుంది. మనం ఆటోలు చూస్తుంటాము, చలికాలం చలి వాటి కూడా చలి వేస్తుంటుంది. అదే ఆటో స్టార్ట్ కాబట్టి ఎట్ట అయితే చలికి సెల్ఫ్ ఎత్తుతుంది అనమాట. కోడి పల్లెటూరులో ఉంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను.
కోడి గుడ్లను పొదిగేస్తాము. పొదిగేసినప్పుడు దానికి కోపం ఎక్కువ ఉంటుంది, జుట్టు అంతా ఇట్లా వస్తుంటుంది, కోపం ఉంటుంది. అది మనం పోయి కర్రతో ఇట్లా అన్నాం అనుకో, అది కోపం అది ఎలా సౌండ్ వస్తుంది. దాని దగ్గర పోయి కర్రతో అట్లా అంటాం, ఏరా బి బాగున్నావా? అయ్యో బాగున్నా. ఏమిరా కనబడతలేవు? జ్వరం వచ్చిందిలే అన్న. ట్రైన్ మన నుంచి పక్క దాటిపోతుంటే జరిగిస్తూ ఉన్నాం. అటు నుంచి వస్తుంది, మనం దాటిపోతుంది. థ్యాంక్ యూ. మొదటగా ఆర్సీఎం రాజు గారి యొక్క వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? జస్ట్ ప్రయత్నిస్తున్నాను అంతే. మొదటగా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈటీవీలో అక్కడ ఇక్కడ చైతన్య కళ నారాయణ కళ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? 1 1 1 2 2 2 3 3 3 నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో జీపీఏతో సంచలన ఫలితం ప్రపంచనం. ఈ విధంగా ఉంటుంది. అదే ఆలీతో సరదాగా కార్యక్రమంలో ఏవి వస్తుంటుంది, ఈ హీరోలను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక రకమైన వాయిస్ వస్తుంటుంది ఆర్సీఎం రాజు గారిది. అది ఏ విధంగా ఉంటుంది? చిరంజీవి గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? సినీ చరిత్రలో ఎన్నో సంచలనాలను సృష్టించి అత్యున్నతమైన నటనతో, అదిరిపోయే స్టెప్పులతో, అద్వితీయమైన డాన్సులతో యావత్ సినీ ప్రపంచాన్ని తన వశం చేసుకున్న స్టారాది స్టారుడు, గ్రేటాది గ్రేటుడు, లెట్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ విధంగా ఆర్సీఎం రాజు గారి యొక్క వాయిస్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బిగ్ బాస్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది? బిగ్ బాస్ లో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, అది ఏ విధంగా ఉంటుంది? బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని తమ కోరిక మేరకు ఈ సలహాలు పాటించవలసిందిగా కోరుతున్నారు. మీకు పొట్టిగా ఉండే భార్య ఉంటే స్కూటీ తీసుకోండి, మీకు పొడవుగా ఉండే భార్య ఉంటే యమహా తీసుకోండి, మీకు లావుగా ఉండే భార్య ఉంటే బుల్లెట్ తీసుకోండి, మీకు అది బక్కగా ఉండే భార్య ఉంటే స్ప్లెండర్ తీసుకోండి, మీకు భార్య లేకుంటే ఊపిరి తీసుకోండి. అదే కోవై సర్ల గారి యొక్క వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? చిన్న తమాషా సిచ్యువేషన్ ద్వారా కోవై సర్ల వాళ్ళ భర్తకి వడ్డిస్తుందండి. వడ్డిస్తుంటే వసే 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 ఏంటే ఈరోజు అన్నంలో రూపాయి కాయలు 5 రూపాయల కాయలు వస్తున్నాయంటే, అయ్యో మీరే కదండి వారం రోజుల నుంచి వంటలు చేంజ్ కావాలి అంటున్నారు, అందుకే ఇలా ప్లాన్ చేశాను బంగారం రాజా అని అంటుంటాడు. వసే 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 అయ్యో అలా కాదండి, వసే 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 అలా కాదండి అంటుంటే వీళ్ళ మధ్యలోకి లాయర్ గారు వస్తారు. లాయర్ గారు వచ్చి ఏంటమ్మా ఏంటి ఊరికే గొడవ పడతావేంటి? మీ ఆయన మంచి కబడ్డీ ప్లేయరే కదా, మంచిగా కాపురం చేసుకోవచ్చు కదా. అదేనండి నా బాధ, ప్రతిరోజు ఇలా వస్తాడు, టచ్ చేస్తాడు, కబడ్డీ అని నచ్చట్లా జారిపోతాడు అని చెప్పేసి ఏదో వచ్చిన తమాషా సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసే విధంగా ఉంటుంది వచ్చిన సన్నివేశం. मेरा भारत वासियों, तेलंगाना वासियों, भाइयों और बहनों, सब लोगों को मैं धन्यवाद बताता हूँ. नेरला वेणुमाधव जी ने बहुत बड़ा कलाकार है. ये तेलुगु यूनिवर्सिटी में इतना बड़ा कार्यक्रम करने के मैं వెరీ ఆనంద్ హై ఈ విధంగా చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత
హాలీవుడ్ సినిమాలు తెలుగులోకి డబ్ అయితే డబ్బింగ్ అయినప్పుడు ఒక రకమైన పెక్యులర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి. అది ఏ విధంగా ఉంటుంది? వాడు పాల్పడుతున్నాడు, వాడు పంపుతున్నాడు, పట్టుకో పట్టుకో. నా ముందు నా భవిష్యత్తు అనే విధంగా చలనచిత్ర రంగంలో సంచలనాన్ని సృష్టిస్తున్న గంప కింద కోడిపెట్ట గల్లంతో 800 గుడ్లతో 80,000 కోళ్లతో మీ ముందుకు వస్తోంది గంప కింద కోడిపెట్ట గల్లంతో. మీరు ఊపిరి పీల్చడం మరచిపోతారు, రెప్పలు కొట్టడం ఆపేసుకుంటారు. గంప కింద కోడిపెట్ట గల్లంతో. ఒక్కసారి చూస్తే ఒక్కసారి కూడా చూడబుద్ధి కాని చిత్రం గంప కింద కోడిపెట్ట గల్లంతో. కుప్పలు కుప్పలుగా పైసలు వసూలు చేస్తూ ప్రేక్షక లోకాన్ని తిప్పలు పెడుతున్న చిత్రం గంప కింద కోడిపెట్ట గల్లంతో. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట శివప్రసాద్, వరంగల్ వాస్తవ్యుడిని. గురుగారితో చాలా షార్ట్ సాన్నిహిత్యం అంటే ఒక 2-3 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలిగింది నాకు. వరంగల్ వాస్తవ్యుడిని కాబట్టి వారి స్మృతికి నివాళులు అర్పించుకుంటూ నా కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ముందుగా ఇక్కడికి వెంకయ్య నాయుడు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడమన్నప్పుడు వారు ఎలా మాట్లాడతారు? వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆద్యులు, బాధ్యులు, పూజ్యులు, కారకులు, ప్రేరకులైనటువంటి రాజుగారికి, అలాగే కళాభిమానులు, కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ వెంకయ్య నాయుడు. మరి మన పూర్వీకులు ఆదికాలం, అనాదికాలం, పుణ్యకాలం, వేదకాలం నుంచి రంగరించి, మేళవించి, అనుభవించి మనకు అందించినటువంటి సనాతన భారతీయ సాంప్రదాయ వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి జరూరత్ సబ్కే ఊపర్ హై. మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన శ్వాస, మన ఘోష వీటన్నిటికీ మర్చిపోరాదు. గుడి, బడి, తల్లి, ఒడి. తల్లి అంటే మిమిక్రీ, దాన్ని ఎన్నటికీ మర్చిపోరాదు. కళ్ళు మాతృభాష లాంటివి, కళ్ళజోడు అనేది పరాయి భాష లాంటిది. కళ్ళు ఉంటేనే మన కళ్ళజోడు పనిచేస్తుందన్న సంగతి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. మరి when bhakti enters food, it becomes prasadam. When bhakti enters water, it becomes tirtham. When bhakti enters house, it becomes temple. When bhakti enters breath, it becomes pranayama. When bhakti enters brain, it becomes meditation. When bhakti enters WhatsApp, it becomes satsang అన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ వెంకయ్య నాయుడు. థ్యాంక్ యూ అండి. తర్వాత మనం అంటే నేను కొంతమంది ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ని, అట్లాగే కొంతమంది హిందీ కళాకారుల్ని, కొంతమంది తెలుగు కళాకారుల్ని కాంబినేషన్ చేద్దామని చెప్పని అనుకున్నాను. మీరు ఓకేనా? థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా కూడా మంచి అయినా చెడైనా ఫస్ట్ క్రెడిట్ తీసుకోవడానికి వచ్చే అతను ఒక పర్సనాలిటీ ఉన్నారు. ఎనీ కేసెస్ డొనాల్డ్ ట్రంప్. T20 వరల్డ్ కప్ మొన్న రీసెంట్గా ఇండియా గెలిచినప్పుడు ఆ క్రెడిట్ ఆయన తీసుకుంటున్నారు. ఎట్లా తీసుకుంటున్నారో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్. Nobody knows cricket better than me. India just won their third T20 World Cup and they won by a huge margin, by 96 runs, and they're saying it is the greatest match ever played in the history of the game. And Narendra Modi ji, my dearest friend, he called me the other day. He said, we cannot do it without you. And I said, I know. And Jay Shah, the ICC chairman, called me the last year and he said,
ICC's in a mess and we need to fix it. And I fixed it like I fixed everything. Modi ji's, Amit Shah is also an elegant guy, a great guy. And Narendra Modi ji should now recommend me for the Nobel Peace Prize. The Nobel Peace Prize, and this World Cup is my design. A beautiful World Cup, and no Nobel Peace Prize, no World Cup. You're welcome, guys. You're welcome, India. You're welcome very much. That was Donald Trump for you. Thank you. అట్లాగే బారక్ ఒబామా గారు ఇండియాకి వచ్చారు. ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాని ఉద్దేశించి మాట్లాడింది అని ఎట్లా మాట్లాడారు. Last time when I came to India, I saw a huge crowd. I thought Modi ji must have adopted me. And incredible India, incredible welcome. Thank you very much. And your traffic is also incredible. I saw a family on a scooter with one father, with one mother, 2 children, 1 tiffin box and 1 sugar. An amazing balance, amazing balance. And the beautiful buffaloes, they stand right in the middle of the road like VIPs, and even I don't get that respect in America, in the United States. India, I know you like chicken biryani, and you like Barack Obama more than chicken biryani. Thank you very much. That was Barack Obama for you. Sadhguru Jaggi Vasudev garu, mana Shabarimala. అంటే ఒక వర్గం అంటే ఏది ఉన్నా కూడా మన ఇండియాలో ప్రతిదీ కాంట్రవర్సీ చేయాలని చూస్తూ ఉంటారు. ఒక వర్గం ఏంటి అంటే ఆడవాళ్ళని ఇందుకు అలవ చేయట్లేదు దాంట్లో చెప్పని దాంట్లో ఉన్న నిగూఢ రహస్యం తెలియకుండా వాళ్ళు ఏదో అంటే ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈ గివ్ అ బెఫిటింగ్ రిప్లై. సద్గురు జగ్గి వాసుదేవ్ వారి కంటాన్ని గురించి చెప్పారు. There are millions and millions of temples in India. Then why this discrimination is coming out? There are more female deities than male deities in India. Then why this discrimination is coming out at Shabarimala? That do now. I'll tell you, unfortunately in India, due to 15-20 generations of poverty, we really kind of mixed it up and created a mess out of it. And you know, every temple is built in a different way, with a specific purpose, with a specific intent. Okay, and women during pregnancy and menstrual cycle, if they go to these temples, you will immensely harm them. It is very risky. This is not a discrimination. This is not a restriction, for God's sake. This is a prescription. Are you guys with me? So that was Sadhguru Jaggi Vasudev garu. Alage mana cricketers అంటే అటెంప్ట్ చేద్దామని చెప్పని ట్రై చేసి క్రికెటర్స్ది ఒక 4-5 ప్రోగ్రామ్స్ అయితే చేశాను. మీకు కూడా నచ్చుతుందని చెప్పినాను. నేను క్రికెటర్స్ని మీ ముందుకి తీసుకొచ్చుకుంటాను. రవి శాస్త్రి, ది లెజెండరీ కామెడియన్, లెజెండరీ కామెంటేటర్ రవి శాస్త్రి గారి వాయిస్. 2011 వరల్డ్ కప్ లాస్ట్ ఓవర్ అగేన్స్ట్ శ్రీలంక, రవి శాస్త్రి గారు. Welcome back, ladies and gentlemen. This is turning out to be an absolute cracker of a contest, and we have Mahendra Singh Dhoni on strike, and in response to India's batting, and the bowler comes in, bowls, and has put it away elegantly. MSD does it in style, and that goes to a boundary. He's not here to survive, he's here to dominate. And the bowler comes in and bowls the next ball. He's hammered it, he's murdered it. That's a helicopter shot into the air. MSD is from a different planet altogether. He's playing a different zone. And 6 runs leaded of the last ball. And you can cut the tension with knife. MSD on strike, the bowler comes in, bowls, that's a short ball, he pulled it away once again. That's huge into the Himalayas, and India lifts the 2011 World Cup. MSD, the man and the machine run machine, that's Ravi Shastri for you. That was Ravi Shastri. And another legendary commentator, Tony Craig from Australia. I like his voice very much. Welcome back.
to the Wankhede Stadium, and India, in response to Sri Lanka's batting, we have MSD on strike, and this is turning out to be an absolute cracker of a contest, and MSD plays a helicopter shot into the air, cracked into the fence, and no chance of stopping it, and that goes huge into the Himalayas, and India lifts the World Cup 2011. MSD does it in style once again. Thank you very much. That was Tony Craig, and సరే ఇంతసేపు మనం MSD గురించి మాట్లాడి మరి ఆయన వాయిస్ చెప్పుకోకపోతే ఆయన ఫీల్ అవుతారు. మహేంద్ర సింగ్ ధోని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే. సో in response to that, these are cricketers who have played cricket for many years, and first of all, congratulations to all the players and winners of the India team. And I keep telling them that you have to follow the basics, follow the process, and take care of the controllables. And these guys have exactly done the same thing. So, and it is great to see the kind of efforts these guys are putting in, and it becomes an inspiration for the future generations. Thank you very much. This is MSD. మహేంద్ర సింగ్ ధోని, అలాగే దత్తాత్రేయ గారు. టైం ఉందా సార్? దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ గారు, ఆయన ఇక్కడికి విచ్చేసి మాట్లాడమన్నప్పుడు చాలా పెద్ద ఆయన అంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంటే ఆయనే ఉన్నారు ఇప్పుడు. సో వారిని ఇక్కడికి విచ్చేసి మాట్లాడినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతారు? ఈ అందమైన సాయంకాలం ఉన్నత సాంకేతిక ప్రమాణాలతోటి మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఒక పక్క మనం ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడుతుంటే, ఇంకొక పక్క అవకాశాలు రాక నిరాశ నిస్పృహతో కృంగిపోతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఈ రెండింటికి మధ్య అగాధం పెరిగిపోకుండా చూసుకోవాలి. తల్లి భారతి కన్నీళ్లు కారుస్తున్నాయి. ది ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ రిట్రీట్. రాజకీయం ఒక యుద్ధకాండలాగా, జీవన్మరణ సమస్యలాగా ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే, మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఇక ఆ విషయాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, దారిలో ఉన్న వాళ్ళకి, మెట్రోలో వస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సహాయంగా మనం తీసుకుంటున్నాం. దత్తాత్రేయ గారి వాయిస్, అలాగే రేవంత్ రెడ్డి గారి వాయిస్. మనటువంటి ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ క్రికెట్ అయిపోయిన తర్వాత పొలిటీషియన్స్ కవర్ చేస్తే మనం ఇప్పుడు లోకల్ రీజనల్ పాలిటిక్స్లోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్. ఒక రైతుకు సన్న బియ్యంతో కిలో వారి కడుపు నింపాలన్నా, లేకుంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెనుగు నింపాలన్నా, లేకుంటే రైతు రుణమాఫీ చేసి వాళ్ళ జీవితాలలో ఆనందం నింపాలన్నా కూడా మీరే నాకు కళ్ళు చెవులన్న సంగతి మీ అందరికీ నేను చెప్తున్నాను. నేను సచివాలయంలో కూర్చొని ఎంత గొప్ప పాలసీ అనేది డిజైన్ చేస్తుండొచ్చు, కానీ మీరు ఎంత చిత్తశుద్ధితోటి మా అధికార ప్రతినిధులు అమలు పరుస్తారనే దాన్ని బట్టే మా ప్రభుత్వానికి మంచి పేరైనా చెడ్డ పేరైనా అన్న సంగతి మీకు చెప్తున్నాను. అట్లానే నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మిత్రులందరూ, కళాకారులు, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరికీ కూడా పేరు పేరు ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సరే, బాలకృష్ణ గారి వాయిస్. ఆయన తడబడతారు అని చెప్పి అలా కాదండి, అద్భుతంగా చెప్తారు. మంచి మంచి పదాల కోసం ఆయన ఎదుగుతారు. ఎదిగి ఆయన మంచి తెలుగు గ్రాంధికంగా మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. కాకతీయుల కత్తులు ఓరుగల్లు గొడవళ్ళు కథం తొక్కినప్పుడు నేను ఓరగంట చూస్తే నేను తెలంగాణ సీమసింహాన్ని. పేగులు చేతపట్టుకుని పోరాడిన పలనాటి బాలచంద్రుడి నేల మీద నేను నడయాడినప్పుడు నేను పలనాటి సీమసింహాన్ని. బొబ్బిలి సింహం తాండ్ర బాబారాయుడి నేల మీద నేను నడయాడినప్పుడు నేను బొబ్బిలి సీమసింహాన్ని. వేటగొడవళ్ళు, నాటుబాంబులు, హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచితనంలో మాలని, వంచిస్తే అంత చూసే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న
కమ్మరిని గుమ్మరిని రజకుడిని నాయ బ్రాహ్మణుని కళ్ళుగీత కార్మికుడిని వంచూస్తే అందు చూసే మాదిగని మంచితనంలో వెలమని ఆపదలో ఆదుకునే వెలమని అమ్మని మరిపించే కమ్మని మీ నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ అలాగే సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇది ఆల్ ఇన్ అ ఫ్యామిలీ, అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు, వాయిస్ అండ్ స్వర అనుకరణకు సంబంధించిన కళాకారులు కాబట్టి నా సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. ఓకే, సో సాయి కుమార్ గారు వాయిస్ చెప్పి లాస్ట్గా నేను సెలవు తీసుకుంటాను. అండ్ టేక్ సెలవు ఆఫ్. సాయి కుమార్ పోలీస్ స్టోరీ వాయిస్ చెప్తారు. ఒరే సత్య ధర్మ, ఈ సమాజాన్ని బట్టి ఏడిపిస్తున్న మీరు, ఒకప్పుడు మీరు ఏడ్చారు, అప్పుడు మీ తల్లి దగ్గరికి తీసుకుని పాలు ఇచ్చేది. కానీ అప్పుడు వచ్చింది పాలు కాదు, రక్తం. అమ్మా సెల్యూట్. ఆ భగవంతుడు శిక్షించే హక్కు ఇద్దరికి ఇచ్చాడు. ఒకటి తల్లి, రెండోది పోలీస్. తల్లి కడుపులో నుంచి వచ్చేది ఏదైనా ప్రేమతో ఉంటుంది, కానీ పోలీస్ శిక్షిస్తాడు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. Thank you very much, Andy. I'll take a sign off. Thank you very much for your support, patronage and understanding. This is KVC Prasad signing off. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. టీవీ షోల్లో రచయితగా పనిచేస్తూ ఉంటాను. నమస్కారం సార్. వెంట్రిలాక్విజం జనరల్గా మిమిక్రీ 1-2 వాయిస్లు చేసి వెంటనే వెంట్రిలాక్విజం. సూర్యకాంతం గారు వాయిస్ అనుకరిస్తే ఏ విధంగా ఉంటుంది? అయ్యో 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 నాయన, కంకరాలు ఉండేవాడు వాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు ఏమిటో. అయ్యో 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 అని టెంపో. అదే రావు రమేష్ గారు కంఠం అనుకరిస్తే, ఏమిటో బాబు, ఆ రోజు మార్నింగ్ నుంచి ఒక స్వామీజీగా ఉంది, ఆ తర్వాత ఎడం పక్కన విపరీతంగా లాగడం మొదలెట్టింది. ఏం చేయలేమని బాబు, మన ఎప్పుడు అనమాట. తమ్మి గణేష్, ఏం చేయాలి? నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్. నేనైతే 50 కోట్ల కుంభకోణం చేసిన కాదండిలే. ఏం చేయాలి తమ్మి? నేను బ్రతకాలి. నా బ్రతికేటందుకే మటర్లు చేసిన, మానవంగాలు చేసిన, కానీ కడుపుడేటా ఇప్పుడు వచ్చింది రాగా టైం. ఇలా రకరకాల కంఠాలు అనుకరించి సరదాగా వెంట్రిలాక్విజం ఒక ప్రక్రియ అండి. ఐ కెన్ క్యాచ్ మై వాయిస్. హలో యా కమ్ అవుట్ సైడ్. దిస్ గుడ్. నువ్వు నా గుప్పెట్లో ఉన్నావు, మాట్లాడు, ఓపెన్ చేయాలి. హలో, దట్స్ గుడ్, గో డౌన్. వాయిస్ ఇస్ దేర్ ఇన్ మై లెఫ్ట్ బిహైండ్ మై వాయిస్. హలో, ఆర్ యు దేర్? లోపల ఉన్నావా? ఇలా ఈ వాయిస్ సరదాగా ఇప్పుడు బొమ్మకి ఇస్తున్నానండి. రెడీ, దిస్ గుడ్. హలో, స్పీక్ అవుట్, మాట్లాడాలి. దిస్ గుడ్, థ్యాంక్ యూ. మరి కార్యక్రమంలో ముందుగా వెనకాల ఎవరు పద్ధతిగా కార్యక్రమంలో ముందుగానే ఓకే, కార్యక్రమంలో అడుగు పెడదాం, చెయ్యడదాం, ఓరమే చెయ్యడదాం. ముందుగా పరిచయం చేసుకోవాలి. ఎవరినంటే నిన్నే. మరి నిన్ను నేను ఇక్కడ అందరికీ తెలుసు. ఏ యుగంలో దొంగతనం చేసావు? దొంగతనం ఏం చేయలే. నా పేరు బాబు. ఏగో చంద్రబాబు కాదే బాబు, నేను కొంచెం మహేష్ బాబులో ఉంటాను. ఏంటి మహేష్ బాబులో ఉంటానా? మహేష్ బాబులే ఉంటావు. మరి ఎలా ఉంటానరా? మహేష్ బాబులే ఉంటావు. మహేష్ బాబు ఇన్ఫాక్ట్ నేను కొంచెం జబర్దస్త్ హైపర్ అధికారులు ఉంటాను కదా, ఆ అధికారులే ఉంటావు. మరి ఎలా ఉంటానరా? హైదరాబాద్ సంతలో గేదెలా ఉంటావు. ఒక పాట పాడేసి వెళ్ళిపోతాం. డోంట్ కిల్ ద టైం. ఓకే, నువ్వు మొదలెట్టు. గోదావరి గట్టు మీద రామచిలుకవే నాకు వచ్చిరా. ఇది పాడు. గోదావరి గట్టు మీద రామచిలుకవే. తర్వాత నీకు నాని కారు కాకిరెట్టావే. నా కారు మీద కాకిరెట్ట ఎందుకు వేసింది? ఓకే ఓకే, అంటే ఎవరు వెంట్రిలాక్విజం చేయలేదని నేను ఇది పట్టుకున్నానండి.
నేను కూడా సౌండ్ సైజ్ చేస్తే మొన్నటైం అయిపోతుంది. ఓకే, మరి నీ పేరేంటో చెప్పలేదు. నీ పేరేంటి? నా పేరు చెప్పాను కదా, నా పేరు నాని. ఏ నాని? కొడాలని కాదు, కొడాలని కదా. నా పేరు మిమిక్రీ నాని. సర్లే కానీ నీ పేరేంటి? స్కూల్లోనే ఇంటి కాడ? ఈయన 2 పేర్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది, 2 నేమ్స్ పెట్టుకుంటున్నారు. ఓకే, స్కూల్లో ఏం పేరు? సింగనాథం. ఇంటి పేరు ఏంటో? జీలకర్ర. అంటే నీ పేరు సింగనాథం జీలకర్ర? కాదురా నాయన. మరి ఏమిటో? జీలకర్ర సింగనాథం. మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమని పిలుస్తారు? డీజే టిల్లు. డీజే టిల్లు. మీ నాన్నగారి పేరు కేపాలు. మీ అమ్మ పేరు అంగళాపాలు. మీ అన్నయ్య పేరు ఉప్పలవాళ్ళు. మీ బావ పేరు బాపట్ల దుర్గా. అదే కాదు, నువ్వు వాళ్ళందరి పేర్లు చెప్పకు. సరే కానీ నువ్వు ఎక్కడి వరకు చదువు? నేనా? ఎక్కడి వరకు చదువు? బస్ స్టాండ్ వరకు చదవండి. ఆ తర్వాత ఏంటో నిద్ర చూడుకున్నాను. అలా కాదు, ప్రతి మనిషి కష్టపడి చదువుకోవాలి. నిజంగానా? నిజంగా. సరే కానీ ఇంత బాగా మాట్లాడుతున్నావు, నీ వయసు ఎంత? 99 నాట్ అవుట్. 99 నాట్ అవుట్. అరే నాకు 99 ఇయర్స్ బ్రతకాల ఉంది. ఏం చేయాలిరా? సిగరెట్ అలవాటు ఉందా? లేదు. మంది అంటావా? మందు కూడా తాగు. ఏం చేస్తావురా? అలా కాదంటే గోల్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ రీచ్ అవ్వమాట. నీకు పెళ్ళి అయిందా? నీకు అయిందా? నాకేం కావలేదురా. ఏం కావలేరా? ఆర్సీఎం రాసరే హ్యాపీగా నవ్వుతున్నారు. అలా ఆవిడ రాలేదు కాబట్టి. ఆ పక్కన చూడు, ఆయన పెరుగు హనుమంతరావు గారు ఇంకా బాగా నవ్వుతున్నాడు. ఆయన అవును, ఆయన పుల్లా ఉంటాడు హనుమంతరావు గారు. ఆయన బయట పులే. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళాక పులి మీద అమ్మవారు కూర్చుంటుందంట. ఉండగా పులి మీద అమ్మవారు కూర్చోవడం కాదు. అంటే ఇప్పుడు ఇంతమందికి వీళ్ళందరూ తెలుసా? అందరూ తెలిసినా మరి పక్కన వాళ్ళు అవ్వట్లేదు. వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది. స్వతహాగా పెళ్ళైన పెద్దగా నవ్వరట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. చక్కగా అందరూ బాగా చేశారు. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను సార్, టైం కూడా కిల్ చేయను. సింపుల్గా డెవలప్ చేస్తాను. నాకు ఎంతో బాగా పేరు తెచ్చిన వాయిస్ పోసాని కృష్ణమూలి గారి వాయిస్తో స్టార్ట్ చేస్తా. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే, రాజా రాజా బంగారు రాజా, రాజా పెరుగు హనుమంతు రాజా, ఐ లవ్ యూ రాజా. నీ పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి రాజా. ఏ టూత్ పేస్ట్ వాడుతున్నావు? కోల్గేటా పెప్సిడెంటా? చెప్పు రాజా. నేను కానీ ఎవరైనా నీ టూత్ పేస్ట్ ఉప్పు లేదా? పోనీ కారం కూడా లేదు రాజా. రాజా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. యేసునాథా నచ్చితే గట్టిగా చప్పలు కొట్టండి ఆయన. ఇలా ఉంటుంది సరదాగా. అలాగే మన బీస్ట్ మూవీ వీటీవీ గణేష్ గారు కమీడియన్, ఆయన వాయిస్ ఇమిటేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, ఎవరు నువ్వు? ఎంత టాలెంటెడ్గా ఉన్నావు. సాగుపోయే ముందు కూడా కొల్లు మని నవ్వేలా జోక్ చేస్తున్నావు. కేశవ, ఒక్క ఫుల్ బోలు మంచూరి చేస్తే లబ్బక్కనేసేస్తా. రాజుగారు ఒక్కసారి క్లాప్స్ కొట్టుకోనండి అందరినీ. ఎలా ఉంటే సరదాగా చిన్నపిల్లలు, అలాగే మమ్మీస్, ఇక్కడ ఫాదర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మన ఇంటి దగ్గర చిన్నపిల్లలు చూసే కార్టూన్స్ మోటు బతులు తెలుసు కదండి. మోటు బతులు వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఏ విధంగా ఉంటుందంటే, మోటు వచ్చి మాట్లాడుతుంటే ఎలా మాట్లాడతారంటే, అరే సమోసాలు, అరే కడుపు ఖాళీగా ఉండేటప్పుడు ఏమాత్రం పంచేదు, అరే టీ కుటుంబం 2 సమోసాలు ఇవ్వు. నెక్స్ట్ వచ్చి పత్తులు వచ్చి మాట్లాడు, ఏ మాట ఒరే మట్టి బుర్రా పరిగెత్తు, వెనకాల జానొస్తున్నాడు, ఐడియా సర్ది. జాన్ వచ్చి మాడుతున్నాడు, ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. నెంబర్ 1 నెంబర్ 2 అద్భుతం బాస్, భలే కవిత చెప్పారు. వెనకాల నుంచి చింగం గారు వస్తున్నారు, బైక్ వేసుకుని ఎలా మాడతారంటే, అయ్యమ్మో చింగం చేతులు ఇచ్చి తప్పించుకుంటాం, ఇంపాసిబుల్. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, చట్టం మీద ఒట్టు, భరత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో గోదావరి స్లాంగ్ ఇన్విటేషన్స్ అవి చూస్తూ ఉంటారు. పెళ్ళికి రీల్స్లో ఆ వాయిస్ ఎట్లా ఉంటుందంటే, నేనే సార్ చెప్పేది. అది ఎలా ఉంటుందంటే, ఏండో ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే కొట్టరు, పెళ్లి కొరటికి వచ్చేయనండి, ఓ పాలిమి సెవీలు ఆడేయారంటే, ఆ పెళ్లి కోర్లు విశేషాలు అన్ని మాట్లాడేసుకుందామండి, ఎందుకే పెళ్లి ఎవరిదంటరా. ఈ విధంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మర్యాద రామసింహంలోని
నాగేంద్ర గారి వాయిస్. పైరెడ్డి మల్లసూరి ఎన్ని సంవత్సరాలైనా పగ మర్చిపోరాదు. చిన్న పెద్ద కనికరం లేకుండా చంపుతామని ఆనా చేయండిరా. పైరెడ్డి నీకన్నా నాకు 10 ఎక్కువ ఉన్నది, కానీ మన ఇంటి ఆచారం ఈ అన్నం పెట్టిన ఇంట్లో రక్తం చిందించను. అలాగే నాగార్జున గారి వాయిస్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరైనా చేశారో అడగాలి. అన్నీ మానేయండి. సడన్గా వచ్చి మానేయమంటే కష్టంగా ఉంటుంది, కానీ మానడానికి ట్రై చేయండి. ఏది ఏది మీరు అట్లా చూస్తున్నావు? పోలీసు వాడు అంటే భయం లేదా? పోలీసు వాడు ఎప్పుడు కళ్ళకు రాలా, ఇప్పుడు వస్తాడు. ఈ శివమణి గారు వస్తాడు. ప్రతిరోజు పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. ఈ శివమణి గారి చేతిలో మిస్ అయినందుకు. బాలకృష్ణ గారి వాయిస్ అండి, లెజెండ్ మూవీలో. లేడన ధైర్యమా, రాడన నమ్మకమా, చెప్పండి వాడికి. నేను ఎక్కడున్నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతుందని అర్థమై ఉండాలి. అర్థం కాలే. ఒకరు మంచి కోరు మా వైపు అడుగు వేస్తే 10 అడుగులు ముందుకు వస్తాం. చెడు కోడి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. అడుగు పడితే నాకు ఎమోషనల్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిక్యులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. స్టేట్ అయినా, సెంటర్ అయినా, పొజిషన్ అయినా, ఏదేమైనా నేను దిగనంత వరకే. వన్స్ షాపింగ్ హిస్టరీ రిపీట్. అమరేశ్వర్ గారి వాయిస్ అండి. ఏ కన్యా, మానవ కన్యా కదో, దేవ కన్యా, ఎటు చూడు. 4 ఉత్తమ జాతి కన్యలు, 5వ స్థానం ఆ దేవా కన్యది. ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా ఈ మంత్ర జపం జపిస్తాను. సరిగ్గా సూర్యాస్తమయం లోపల ఈ పంచకన్యలను అగ్నికి ఆహుతి చేస్తాను. ఆ తర్వాత త్రిలోకరత్వం. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం, నన్ను సుబ్బారావు కూడా అంటారు. అండ్ నాది రాజమండ్రి మాట. నాకు అలాగే మీ అందరి కోసం బాలకృష్ణ గారు లెజెండ్ సినిమా, ఈ సినిమా నుంచి చిన్న డైలాగ్. నీ తండ్రిని చంపే మారలే, నీ మందిని చంపే మారలే, మారతావని జైల్లో వేయించా మారలే, అందుకే నీ తమ్ముని చంపేశా, మిగిలింది నువ్వే వెయిటింగ్. నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. తరం మారినా తత్వం మారలే, ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊర్వి తెక్కేస్తా అని కొవ్వు బలిసి తలగరేస్తే తలకాయ కోస్తా. యు హ్యావ్ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత కనిపిస్తే ప్రపంచానికి కనిపించవు. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? అవును భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే ఎదురు ఢీకొట్టు. రాజకీయం తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఢీకొట్టేదెవడు, ఎదురొచ్చేదెవడు? నన్ను అనవసరంగా కెలుగుతున్నావు. నాకు కానీ తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో. నాకు 24 ఆన్లో ఉంటుంది. ఇక నుంచి నీ లిమిట్ దాటితే నీ గడప దాటుతా. అవుట్పుట్ తట్టుకోలేవు. ఈ జిత్తు కానీ భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదల మంచిది, చౌభాయి నీ ఆయుష్కు మంచిది. భయపడు అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని ఎక్కడో చెప్తే ఎక్కడో కలుద్ది, ఇప్పుడే చంపేస్తా. దా 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 దా. ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమే రెస్పెక్ట్ ఎప్పుడు దాకా ఆగాను. మీరు వాడతారని వాడుకోమంటారా? నేను జైలు నిష్ణ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడడానికి ఒటర్ నాకు నోబే షూటర్ని కాల్చి పడేస్తా కొడుక. డోంట్ సౌండ్ అగైన్, డోంట్ సౌండ్ అగైన్. థ్యాంక్ యూ. అలాగే మీ అందరి కోసం ప్రభాస్ గారు నాకు ఎంతగానో పేరు తెచ్చింది. బుజ్జిగాడి సినిమా నుంచి చిన్న వాయిస్. అండ్ ఏమైనా మాట్లాడండి, ఏమైనా పాట పాడండి, ఐ లవ్ యూ అండి. సంపెత్తే సంపండి రే, నేను మాత్రం కనీసం పట్టుకుపోతాను. పోన్నవరా ఓల్వో బస్సులు మంచి తిట్టంగున్నావు. ఈ బండి చూసావా? నా చాసి నెంబర్ చూద్దావా? చూపించనా? ఈ సూజీ ఇంజన్
నీ తర్వాత మొదలు నేను రాయ్ రాయ್ ರಾಯ್ ಹಾಸ್ಪೋರುಕ್ವ ಅಂದೆ ಪುನುಕಾಗ 12 ವರ್ಷಮ ಸುತ್ತಿ ಒಂದೆ ಕಣ್ಣು ಮುನ್ನಡಿಯ ಕಲ್ತು ಮಾದ್ರೆ ಸುತ್ತೆ ఎరక నాంద బుద్ధి సుత్తి ఎరక ప్రేమించుకున్న విడదీయకండి రే అది చిన్నప్పుడు ప్రేమరా చిన్నప్పుడు ప్రేమించుకున్నారా ప్రేమించుకున్న విడితే మనసు ఎలా వస్తుందిరా ఆ బాధ ఏంటో నాకు మాత్రం తెలుసురా ఒరే బాబుజీ ఏం చేస్తున్నావురా భాష సినిమా పెడదామని రజనీకాంత్ సినిమా పెడదామని ఓ పని చేయి భాష సినిమా పెట్టు అలా కుదరదండి నేను పెట్టాను ఒరే బాబుజీ ఓల్వో బస్ రన్నింగ్లో ఉండగా అద్దం బదులుడుసుని ఎప్పుడు వెళ్ళిపోనుకున్నావా భాష సినిమా పెట్టు అండ్ ఎందా మీరు బైక్ ఎక్కుతుంటే ఏడిపించాను మీరే కదా కాసేపు అలాగే ఆడండి కొంతమంది ఆడోళ్ళు ఎత్తే బాగోదండి మీరు ఎత్తే చాలా బాగున్నారు కాసేపు అలాగే ఆడండి నువ్వేట్రా సినిమా చూడు అన్నీ చూస్తావు ఓకే అలాగే ఆయన నటించిన ఛత్రపతి సినిమా నుంచి చిన్న డైలాగ్ ఎవడో ఒకడికి బతకం తప్ప మాకు వేరే దారి లేదన్నావు వీడిపోయాడు వీడి స్థానంలోకి నువ్వు వస్తావా ఇది పోర్ట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఏళ్ళ తరపు గంజి కేడ్చాం గుడ్డ కేడ్చాం కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతికాం ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండే ఎవడైనా వస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఈ ఏరియాలో ఇంకెవరు అడుగు పెట్టకూడదు అప్పన్నాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యంగా వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా గుండాయిసరికి వచ్చినా రాజకీయంతో వచ్చినా రౌడీజంతో వచ్చినా పోర్టు కోసం చెప్పిన పోర్టుకు బలవుతాయి తీరంలో కెరటాలు ఎరుపును కూర్చుని పోర్టు ఎత్తుతాయి థ్యాంక్ యూ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిన్నప్పుడు డైలాగ్ రేఖ శశి రేఖ నా ముక్కు మీద వేలు పెట్టి నన్ను గుర్తుపెట్టి పోలీసులు పట్టిస్తావు నువ్వు చేయి చూసావు రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తాను ఏమనుకున్నావు అలాగే ఆయన నటించిన వాల్తేరు వీరయ్య రికార్డ్స్ నా పేరును ఉండడం కాదు నా పేరునే రికార్డ్స్ ఉన్నాయి వాల్తేరు వీరయ్య ఏమనుకున్నావు వీడు నా ఎరా వాడు నా సొర ఎవరిని వదిలిపెట్టను అలాగే ఖైదీ నెంబర్ 150 ఏదైనా నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా దిస్ స్వీట్ వార్నింగ్ ఓకే థ్యాంక్ యూ అలాగే బాలకృష్ణ గారు నటించిన గౌతమబుద్ధ శాతకర్ణి మా జైత్రయాత్రను గౌరవించి మా ఎరుబడిని అంగీకరించి మీ వీరకట్గారి మా రాజధర్మాన్ని స్వాధీనం చేసి మాకు సముద్రంలో రాసేస్తున్నాం సమయం లేదు మిత్రమా శరణమా రణమా ఇప్పటిదాకా ఉనికి నిలుపుకుందాం ఉనికిని చాటుకుందాం నూతన నిర్మాణ భారత రాజ్యాంగాన్ని పరదేశ విడుదలతో ప్రక్షాళన చేద్దాం దొరికిన వాణ్ణి తరుముదాం దొరకని వాణ్ణి తురుముదాం ఏది ఏమైనా దేశం మేసం దింపుదాం అలాగే ఇంకో డైలాగ్ ఓడించా మారలేదు సహించా మారలేదు వధించా ఇక మారాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గాయని గాయకుల కంఠస్వరాల అనుకరణ ముందుగా డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు పాడిన పాట అట్లు మాణిక్యం సినిమా నుంచి శరణో నీ దివ్య చరణో నీ నామమెంతో మధురం శ్రీశేష శైలవాసా శరణో నీ దివ్య చరణో నీ నామమే ఎంతో మధురం శ్రీశేష శైలవాసా శరణో నీ దివ్య చరణో శ్రీ చరణో థ్యాంక్ యూ ఎల్లారీశ్వరి గారు కాంబినేషన్ ఘంటసాల గారితో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో చాలా అద్భుతమైన కాంబినేషన్ అద్భుతమైన పాటలు వచ్చాయి ఎల్లారీశ్వరి గారి పాటలు ఆ రోజుల్లో ప్రేమనగర్ సినిమా నుంచి పాడిన పాట ఘంటసాల వెంకటేశ్వర గారితో పాడిన పాట ఆ పాట చాలా పాపులర్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన పాట ఆ పాట లే 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 నా రాజా లే లే నా రాజా లే 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 నా రాజా లే లే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా నా రోజా లే లే
రమ్మందా లేచి రమ్మందా లే 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 నా రాజా లే లే నా రాజా. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఐటమ్ బాబా బామర్ది సినిమాకి సిల్క్ స్మిత గారు వాయిస్ ఎంత వెరైటీగా ఉంటుందో ఆ సినిమాకి ప్లేబ్యాక్ పాడిన రాధిక గారు అద్భుతమైన పాట పాడారు. సిల్క్ స్మిత గారి వాయిస్, రాధిక గారి పాట సిల్క్ స్మిత గారి పాడారు. ముందుగా సిల్క్ స్మిత గారి వాయిస్, ఇందులో భానుమతి గారి కాంబినేషన్ ఉంటుంది. ఏమే కాలు మీద కారేసుకుని నోట్లో వేరేసుకుని ఎంత రక్షణగా కూర్చున్నావే మా అమ్మ. ఎక్కడైనా మనోడి దగ్గర కాజేసి కొలుసు ఏం మనవాడు ఏం గొలుసు ఏం లోకం ఏం మనవడు ఏం గొలుసు ఏం లోకమా. నా మనోడి దగ్గర కాజేసిన కొలిసే, నా మనోడి దగ్గర కొట్టేసిన కొలిసే. దొంగ మొహందాన దుండు మొహందాన ఈ రంగులాడికి రంగు పెట్టండి. ఏంటి మీరు నన్ను ఏంటేంటో అంటున్నారు? నిన్నేంటేంటో అంటలేదే, నీ చూపే నాకు నచ్చలేదు, నీ కులుకు నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్మిత గారి పాడిన పాట బావలు 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 సయ్యా నై నై బావలు సయ్యా సై మరదలు సయ్యా సై బావలు సయ్యా సై మరదలు సయ్యా రింబొల్ల 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 హై హై రింబొల్ల 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 నాకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమండి ఎవడు వచ్చింది సినిమా నుంచి సోమబాబు గారు వాణిశ్రీ గారు శారద గారు. అంతకన్నా ముందు ఒక చిన్న డైలాగ్, శారద గారు సోలో డైలాగ్ సాయి కుమార్ గారితో ఉంటుంది. అద్భుతంగా చేశారు సాయి కుమార్ గారు వాయిస్ సార్, చాలా బాగా చేశారు. శారద గారు అవుతారు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? దుర్యోధనరావు మావయ్య దగ్గర నుంచి. మావయ్య ఎవర్రా నీకు మావయ్య? నాకు అన్నాను మీ నాన్నకి బావమరిదా? సోలో ఉండే ఏమంటే ఎవడు వచ్చింది సినిమాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సోమబాబు గారు వాణిశ్రీ గారు శారద గారు. సోమబాబు గారు ఆ సినిమాలో ఒకరోజు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటారు, 3 రోజులు శారద గారి ఇంట్లో ఉంటారు, 3 రోజులు వాణిశ్రీ గారి ఇంట్లో ఉంటారు. ఈ సన్నివేశం ఏంటంటే శారద గారి ఇంట్లో వచ్చి చేంజ్ అవుతున్నారు వాణిశ్రీ గారి ఇంటికి. హాయ్ ఏంటే కరెక్ట్ చేసేస్తే అయిపోయావు. ఏముందండి ఇక్కడ 3 రోజులు అయిపోయాయి, ఇక అక్కడికి వెళ్తారు. ఆ చుప్పరాజు సూర్పడిక ఆ రాకాసి కనీసం మాట్లాడేవి కూడా మాట్లాడేవద్దు. ఎలానండి మేము రోజులు పెట్టుండేది? ఏం పర్లేదు బాయ్, ఇలా చూడు, రాత్రి 9 కొడ దగ్గరికి వచ్చి నేను రాయిస్తాను, నువ్వు రాయిస్తారు, మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం బాయ్. చూడండి, రాత్రిపూట ఎక్కువగా మేలుకోకండి, ఆకుకూరలు మానకండి, మేక కూరలు తినకండి. ఏమిటి ఏమిటా ఈ జన్మపడాలు? రాత్రి నిద్రలో చేయమంటే డాక్టర్ చెప్తే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ అవును, మొహం ఏమిటి అలా 3 రోజులకి తోడకొరకల్లా పడిపోయింది. అయినా కాయ కష్టం చేసిన మగాడికి ఆకులు ఏమిటా? అదమ్మా ఆ సంచూరు కొట్టుకండి, కేజీ మేక మాంసం తీసుకురా. అదమ్మా ఈ రోజు నుంచి మనం మేక మాంసం తినడం మానేస్తాం. ఏవి ఆయన ఈ రోజు నుంచి మేక మాంసం తినడం మానేశారంటే? ఈ రోజు నుంచి మనం చేపల పాలు తింటాం. అల్లుడు సొరచాప తేరా సొరచాప. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గురువుగారి వర్ధంతి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న మన సురవర ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ రంగస్థల కళలు అండ్ మిమిక్రీ శాఖ అధిపతి డాక్టర్ యాంథోనీ రాజు గారికి మనందరి తరఫున ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఈరోజు. అంటే నేను నిజంగా గురువు గారి ఆశీస్సులు ఇక్కడ పుష్కలంగా కుమ్మరించబడుతున్నాయన్నంత ఆనందంగా ఉంది. ఈరోజు నిజంగా అది జాజ్వల్యమానంగా వెలుగొందుతోంది అనిపిస్తుంది మీ అందరి రూపంగా చూస్తుంటే. రియల్లీ ఇట్స్ నాట్ లైక్ ఎ ఫైర్, అది ఇంకా అంతకంటే పెద్దగా వెళ్తోంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు ఐ డోంట్ నో దట్ వర్డ్. వైల్డ్ ఫైర్, ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ అన్నట్టు.
సో గురువుగారు మీ ఆశయాలు నెరవేరుతున్నాయి, ఇంతమంది శిష్యులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు నాకు చాలా ఆశ్చర్యాన్ని తర్వాత ఆనందాన్ని కలిగించిన ఒక విషయం ఏంటంటే గురువుగారి జయంతి వేడుకలే కాకుండా ఆయన వర్ధంతి రోజున కూడా ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ రూపుదిద్దుకోవడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆంటోనీ రాజు గారు. నన్ను ఇక్కడ రిక్రూట్ చేశారు అలాంగ్ విత్ ద గ్రేట్ ధ్వనిమిషన్ హరికిషన్ అన్న నేను డిప్లొమా మిమిక్రీలో ఇన్స్ట్రక్టర్గా మేము ఒక 1 year మాత్రమే నడపగలిగాం. ఆ తర్వాత ఈ బాధ్యతలు ఎవరు వహిస్తారు అంటే అప్పుడు ఆంటోనీ ఆపత్బంధువులాగా వచ్చి తన విలువైన సమయాన్ని వెచ్చించి చాలా నాకు తెలిసిన కన్సల్టేటెడ్ 5,000కి వర్క్ చేశారు. 3,000 చేశారు. రియల్లీ లాట్ ఆఫ్ హిస్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంతమంది ఆర్టిస్టులను తయారు చేశాడు కంటిన్యూస్గా. తర్వాత డాక్టరేట్ చేసి గురువు గారి పేరు మీద ఈరోజు డాక్టర్ ఆంటోనీ రాజుగా ఓన్లీ PhD మన గురువు గారి మీద డన్ బై ఆంటోనీ గారు. సో మీకు కళాకారులు కళారంగం రుణపడి ఉంటుంది, గురువు గారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అట్లాగే భిక్షు ఈజ్ ఏ కానిస్టేబుల్. అక్కడి నుంచి తను అసలు నిరంతరం ఈ రోజు అసిస్ట్ చేస్తున్న విధానం ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. అయితే నేను సినిమాలో శ్రీమంతుడు చెప్పిన డైలాగ్లాగా ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా మామూలు సభ అనుకుంటున్నావా, గురువు గారి వర్ధంతి రోజు అన్నట్టు. సో ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. అట్లాగే ఈ కళ ఇలాగే పండుగలని కోరుకుంటూ నేను ఎప్పుడు చేసే మన రమణాచారి గారు సార్ మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేలా ఒక మాట చెప్పి ఇస్తారు. మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం అని చెప్పి దిస్ ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఏ ఫైర్ అని చెప్పినటువంటి నేరేళ్ల వీరమాధవ్ గారి ఆశయాన్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతమంది కళాకారుల రూపంలో చూస్తుంటే వీరమాధవ్ గారు ఎక్కడికి పోలేదు, మీ అందరి మధ్య ఇక్కడే ఉన్నాడని చెప్పి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు నమస్తే. ఆంటోనీ రాజు స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా వాయిస్ ని అరుంధతిలో గురువుగారు రవిశంకర్ నా రోల్ మోడల్ రవిభయ్య. అది సుశీల ఎక్కడున్నావు సుశీల, అది నా వాయిసే. దాన్ని కూడా మన వాళ్ళు చాలా మంది ఇమిటేట్ చేశారు. పశుపతి వాయిస్ అరవింద్ చెప్పిన వాయిస్. అట్లాగే ఈ మధ్య ఈ నారాయణ యాడ్స్ అనేది కూడా నాకు బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపు తీసుకొస్తుంది. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇది బాగా ఇంకా ఎక్కువగా వెళ్ళింది జనాలకి. నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 1, 2, 3, 4 ర్యాంకులతో నారాయణ సంచలన ఫలితం ప్రపంచనం. అట్లాగే వచ్చిన మహిళా కళాకారులకి అందరికీ పేరు పేరున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. గురువు గారి ఆశీస్సులు మన మీద ఎలాగే ఉండాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు. 2 సాంఘిక నిమిషం అడిగారు ఆర్సీఎం రాజు గారు. అప్పట్లో రెగ్యులర్గా నేను ఆయన థియేటర్స్లో ఉన్నప్పుడు నేను డిప్లొమా మిమిక్రీలో ఉండేవాడిని. తర్వాత యూనివర్సిటీ కూడా వచ్చినప్పుడు తెలిసేవాడిని. ఎక్కువగా వినిపిస్తూ ఉండేవాడిని పాటలు. ఒకటి భానుమతి గారు పివి శ్రీనివాస్ గారి కాంబినేషన్ ఇది. నీటిలోనా నింగిలోనా నీవే ఉన్నావులే, కన్నులలోన కలలలోన కలసి ఉన్నాములే. సెకండ్ సాంగ్ కల్పన సినిమాకి. సినిమా హిందీలో అనామిక అని వచ్చింది ముందు, ఆ తర్వాత తెలుగులో కల్పన సినిమాగా తీశారు. ఈ సినిమా నుంచి సుశీల గారు, జియానంద్ గారు. దిక్కులు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ, దిక్కులు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ, సీతమ్మ. సిరిమల్లి నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, సిరిమల్లి నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పకుండా వారితో నేను ఉన్న హనుమంతుల గారితో దాదాపుగా ఒక 750 ప్రోగ్రామ్స్ పైగా నేను వారితో కలిసి ట్రావెల్ చేశాను. ఉన్న హనుమంతుల గారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరూ
చెప్పారో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. మరి ఆ రోజుల్లో నేను యాక్ట్ చేసిన అమృతం, ఒరే అమృతం, ఒక్కసారి నేను చెప్పినట్టు సంతకం చేయరా, మన జాతకాలు మారిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చాలా సంతోషం. సో అందరూ బయట ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిన కోరుతున్నాను. మరి 5 minutes మైండ్ అప్ చేసేసారు సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం ముగించుకున్నాం. సో ఇంతమంది కళాకారులు నిజంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యవసాయాలకు వచ్చి ఇంత దూరం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ నేను గమనించిన అంశాలు జస్ట్ షార్ట్గా, చాలా మంది బాగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ముఖ్యంగా భాష మీద పట్టు లేకపోవడం. సో వాచికాభినయం, వాచిక అనుకరణ, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. అలాగే మీ ప్రెజెంటేషన్, మాట్లాడే విధానం, మీరు ఇప్పుడు చాలా మంది ఇందాక గమనించారు. ఈయన గొంతు తీసుకుంటే, ఆ సౌండ్ తీసుకుంటే, ఇది వాళ్ళ గొంతు మనకి ఎవరు రావు, మనం చేయాల్సిందే, అనుకరిస్తే ఇలాంటి. సో నేను రిక్వెస్ట్ అనుకోండి, లేదా ఇక్కడ సందర్భంగా చెప్తున్నా, మంచి కళాకారులు ఉన్నారు, ఇంకా మరింత బాగా చెయ్యాలి అంటే కోర్స్ ఉంది, ఇక్కడ జాయిన్ అవ్వండి వీళ్ళైతే. అంటే వేరే ఉద్దేశం కదా, మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇదే పని ఏదో వర్క్షాప్ పెట్టి చేయొచ్చు కదా, ఒక రోజులో చెప్పి వెళ్ళిపోవడానికి అయ్యే పని కాదు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఈవినింగ్ కోర్స్ ఉంది, డిప్లొమా ఇన్ మిమిక్రీ. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఆసక్తిగా వేదికల మీద చేయాల్సిన వాళ్ళు చేయాలన్న తప్పంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి సానపడితే మరింత బాగా చేయగలిగే స్థాయికి ఎదుగుతారు అని ఆశిస్తున్నాను. బట్ ఆడియో పరంగా ఒక చిత్రం, ఒక విజువలైజేషన్ విజువల్ గా మనం చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి విజువల్ గా కనిపించాలి. అది తను ఒకసారి కడుపు మూసుకుంటే అది తన ఎదురుగానే జరుగుతుందన్న ఫీల్ అలా చిన్న రంగంలో ఒకవేళ మనం ప్లాట్ఫామ్ మీద నిలబడేటప్పుడు ఇది వరకు స్టీమ్ ఇంజిన్స్ ఉంటే ఆ వెళ్తుల్లో ఒక రిథమ్ ఉంటుంది, ఆ సౌండ్ ఒక బ్యూటీ వినడానికి విశ్వాసంగా ఉంటుంది. సో ఈ స్టీమ్ ఇంజిన్ ఆస్పెక్ట్ లో మనం ప్లాట్ఫామ్ మీద స్టీమ్ ఇంజిన్ మనం మస్ట్ దూరంగా వెళ్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో దీనికంటే ఓన్లీ నాయిస్ మట్టుకే ఉండదు. సో మనం అదే డిజిటల్ ఆస్పెక్ట్ లో ఉండి ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ నుంచి డిజిటల్ ఆస్పెక్ట్ లో కోచెస్ ఒక్కొక్కటి మనల్ని దాటుకుంటూ వెళ్తూ వచ్చిన సౌండ్. సో మనం ప్లాట్ఫామ్ మీద కోచెస్ ఆస్పెక్ట్ లో సౌండ్ చేస్తాం.
స్లీపర్ క్లాస్లో కూర్చున్నాం కిటికీ దగ్గర. సో ఇది పికప్ అయిపోయిన సమయంలో మాట్లాడుకుంటాం. సో ఇదే మనం కూర్చున్నాం సేఫ్ కూర్చున్నాం. సో మన పక్కన ట్రైన్ ఎదురు వస్తుంది. సో సేఫ్ పక్క ట్రైన్ నుంచి వెళ్తున్నప్పుడు ఆ విండో మనం క్లాస్ అవుతున్నప్పుడు రెండు ట్రైన్ల మధ్య సో అప్పుడే ఎలా ఉంటుందో సౌండ్ ఎఫెక్ట్ ఎలా మారిపోతుంది. సో మనం స్లీపర్ క్లాస్లో ఉన్నాం. సో మా సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఏసీ కోచ్లో ఉన్నాం. సో మనం తిరుపతి వెళ్తున్నాం అనుకోండి. సో అది ఏసీ కోచ్ స్లీపర్ క్లాస్. సరే సార్ మీరు టికెట్ చేయాలి అడగాలంటే ఆ ఫ్లైట్ ఎలా స్లీపర్ క్లాస్ ఏసీ కోచ్. ఏసీ కోచ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతుంది స్లీపర్ క్లాస్. ట్రైన్ మొత్తం మెటల్ హోల్ బ్రిడ్జ్ మెటల్ హోల్ ట్రైన్ విజయవాడ రాజమండ్రి. సో దీనివల్ల వాటర్ సో హోల్ ట్రైన్ ట్రైన్ కూడా సెక్యూరిటీ ఒక 46 కిలోమీటర్ స్పీడ్ హెవీ స్పీడ్లో ఓకే. ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్ వెళ్తున్నప్పుడు ఆ సమయంలో మారిపోతుంది. వచ్చావు శబ్ద తరంగమై నిలిచావు గొంతులోనే లోకాలను పలికించి మురిపించావు ధ్వన్యనుకరణ విద్యకు ప్రాణ ప్రతిష్ఠ చేశావు నేరెళ్ళ వేణు మాధవ మా గురువై వెలిగావు వేణువై వచ్చావు శబ్ద తరంగమై ఊరుగల్లు బట్టిలోన ఒక స్వరమై మొలిచావు సాధనతో శబ్దాల సామ్రాజ్యం గెలిచావు
కూతరైలు సవ్వడి నీగళాన అమృతం విశ్వమంతా మెచ్చినట్టి నీ ప్రదర్శనాద్భుతం కళకే వన్నె తెచ్చింది నువ్వే కళా పితామహుడవు నువ్వే వేణువై వచ్చావు శబ్దతరంగమై నిలిచావు. వేణువై వచ్చావు శబ్దతరంగమై నిలిచావు. ముఖ్యంగా మా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులు ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రోత్సహిస్తున్నారు. సో ఈరోజు రంగస్థల కళాశాల మిమిక్రీ విభాగం నిర్వహించిన కార్యక్రమానికి వారు అందించిన సహకారం సో వారికి ఆచార్య వెల్లండ విద్యానందరావు గారికి విద్యానందరావు గారికి ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం. అలాగే మాకు ప్రతి దాంట్లో ఏ కార్యక్రమం నిర్వహించిన వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా రిజిస్ట్రార్ గారు ఆచార్య కోట్ల హనుమంతరావు గారికి, అలాగే మా హెడ్ పద్మశ్రీ పురస్కారం నీ గొంతుకు భూషణం విశ్వవిఖ్యాత కీర్తి నీ ప్రతిభకు నిదర్శనం లయ బ్రహ్మవై నీవు గణగంధర్వుడివై నిలిచి భావితరాల కళాకారులకు మార్గదర్శనం చేశావు రూపము నిరాక